అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనకి జీవుడు ఉన్నాడు, జగత్తు ఉన్నది అని నమ్మేవాళ్ళం. అంటే మన స్టేజ్ ఏమిటి అంటే జీవుడు, నేను జీవుణ్ణి, నాకు ఎదురుగా కనబడుతున్నది జగత్తు. ఈ రెండు లేవంటే మనం నమ్మం. ఎందుకంటే నిత్య జీవితంలో మనకు కనపడుతున్నాయి. ఈ జీవుడెవడో ఈ జగత్తెవడో మనకి ఖచ్చితంగా తెలిస్తే తప్ప దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం మనకు కలగదు. ఖచ్చితంగా తెలియాలి, ఊరికే మాటలు చెప్పడం కాదు కదా. ఈ జగత్తు మిథ్య అన్నాం ఎన్నిసార్లు. ఈ నేను వేరు నాది వేరు ఎంత చెప్పినా నేను ఎవరో తెలియడానికి తెలియటల్లా. పైగా ఏదన్నా కనిపించింది అని అందామంటే, నేను నాకు తెలిసిందండి అని వచ్చి చెబుదామంటే గురువుగారి దగ్గర ఆ మహానుభావుడు ఒప్పుకోడు. ఏమంటాడంటే, ఒరే నీకు కనిపించింది కదా, కనిపించిందైనా ఎప్పుడైనా కూడా లేదు కదురా, మేము పాఠంలో అదే చెప్పాం కదా. నాకు జ్యోతి కనిపించింది, జ్యోతి దర్శనమైంది. జ్యోతి స్వామి ఎట్లా ఉన్నాడు, దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే ప్రకాశం అండి. ప్రకాశం అన్నది మాట, నీకు తెలుసు. ప్రకాశం అంటే ట్యూబ్ లైట్ లాగా ఉంటుందా, చంద్రుడిలాగా ఉంటుందా, సూర్యుడిలాగా ఉంటుందా? అందుకని బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్య అంటే చెప్పడానికి వీలు కానిది. మరి చెప్పడానికి వీలు కాకపోతే మాకెట తెలుస్తుందండి? నీకై నీకు తెలియాలి. నీకై నీకు తెలిసేదాకా అది ఏది కాదో దాన్ని గురించే చెప్తూ ఉంటారు. నీకై నీకు తెలిసిన తర్వాత దాన్ని గురించి చెప్పే మాట నువ్వు కూడా చెప్పవు. చెప్పడానికి నీకు కూడా మాటలు లేవు. ఒకడెవడో గురువుగారి మరిచెంబు కనిపించలే పోయిందన్నట్ట. గురువుగారి మరచెంబులు ఉండేవి కదా ఆ రోజుల్లో. గురువుగారి మరచెంబు పోయింది. ఆ మరచెంబు రోజు ఇక్కడ పాఠం చెప్తూ ఉన్నప్పుడు గురువుగారు ఇక్కడ పెడతారు. ఈ చెంబు అందరూ చూశారు. అందరూ ఏమంటారంటే, దానికి పైన మూత ఉంది కదా, దానికి ఇట్లా ఇట్లా మధ్య మధ్యలో స్క్రూలు ఉన్నాయి కదా, అంటే తిప్పడానికి, మూత తిప్పడానికి. అది కింద సన్నగా ఉండి పైన లావుగా ఉండే చెంబు కదా, అది ఇత్తడి చెంబు కదా, అది బాగా తోమి పెడతారు. ఇవన్నీ చెంబు కాని దాని మాటలు, చెంబు కాదు. మీకు అర్థమైందా? గురువుగారి మరిచెంబు పోయింది అంటే అది ఎక్కడుందో తెలిసిన వాడు చెప్పిన మాట మాత్రమే మాట. కానీ దాన్ని గురించి ఎంత వర్ణించినా అది పరమాత్మను గురించి చెప్పినట్లు కాదు. గురువులందరూ చెప్పి ఫెయిల్ అయింది ఇక్కడే. ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సబ్జెక్టే అట్లాంటిది. అది కాని దాన్ని గురించి ఎంతైనా చెప్పచ్చు, కానీ దాన్ని చెప్పడానికి వీల్లేదు.
ఎందుకండి దాన్ని చెప్పడానికి వీల్లేదు? మీరు అనుభవించామంటున్నారు, చూసామంటున్నారు కదా. మాకంటే మిమ్మల్ని గొప్పవాళ్ళని కదా, గురువు గారని మేము ఇంత దండాలు పెట్టి చస్తున్నాం. మీరేమో అది చెప్పడానికి వీలు కాదు, మేము చెప్పిందంతా అబద్ధమేను, అది ఎవడికి వాడికి తెలియాలి. ఎవడికి వాడికి తెలియాలంటే ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవడికి వాడు ఉద్ధరించుకోవాలి, కానీ ఎవడో ఉద్ధరించేది కాదు, మన్ని ఎవడు పైకి తీసుకురాడు. అటువంటిప్పుడు మీరు ఇది చెప్పలేదేమిటండి? మాకు చెప్పడానికి వీలు కాకపోతే మరి మీరు చెప్పిందంతా వేస్టా? నేను చెప్పింది వేస్ట్ కాదు, కానీ చెప్పంగా ఎప్పుడో మీ లోపల ఒకసారి అది స్ఫురిస్తుంది. ఎందుకంటే అది గురువు తెచ్చిపెట్టేది కాదు, అది మీ లోపల ఉన్నది. అంటే సిద్ధం అంటారు దాన్ని. సిద్ధం అంటే ఏమిటి? సిద్ధమా అని జగన్ అనే సిద్ధం కాదు. ఆ సిద్ధం ఏమిటంటే రెడీనా యుద్ధానికి అని. ఇది కాదు, ఇది ఆల్రెడీ నువ్వు అక్వైర్ చేసుకున్నది, అది నీది. నీది అంటే మీ ఇంట్లోనే ఉన్నది. దానికి ఏం చెప్తారంటే, నీ లోపల విస్మృత కంఠహారం గొలుసు నీ మెళ్ళోనే ఉందిరా. నీ మెళ్ళో గొలుసును నువ్వు చూడలేవు కాబట్టి, ఒరే నాయన ఆ గొలుసు పోయిందని ఏడుస్తున్నావు, అది నాకు కనపడుతున్నది, నీ మెళ్ళోనే ఉంది అని చెప్పడం. నీ మెళ్ళోనే ఉంది అని చెప్పినంత మాత్రాన ఆ గొలుసును నువ్వు తడిమి చూసుకోవాలి కదా. తడిమి చూసుకోవడమే కాదు, ఒకవేళ నా మెళ్ళో చాలా గొలుసులు ఉన్నాయి, ఈ గొలుసేనా? మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా శరీరం నుంచి నా గొలుసును తీసి నా కళ్ళతో నేను చూసి, ఈ గొలుసే నాకు పోయిందనుకున్నాను, ఇప్పుడు నాకు దొరికింది కాదు, ఇది నా దగ్గర ఉన్నదే అని ఎవరు నిర్ణయించుకోవాలి? నువ్వే నిర్ణయించుకోవాలి. చూసిన వాడు కేవలం చెప్తున్నాడు, చెప్పిన మాటల్లో గొలుసు లేదు, గొలుసు ఉన్నది అన్న మాటలో గొలుసు లేదు. అర్థమవుతోందా? ఎక్కడ గొలుసు ఉన్నది? గొలుసు ఉన్నది నీ మెళ్ళోనే. గొలుసుని కనుక్కోవలసింది నీవే, గొలుసును గుర్తించవలసింది కూడా నీవే. మరి వాడు ఏం చేస్తాడు అంటే ఆ గొలుసు తాలూకు లక్షణాలన్నీ నీకు చెప్తాడు. నీలో నువ్వు వెతుక్కోవాలి. ఆ వెతుక్కోవడాన్ని సాధన. వెతుక్కోవడం అంటే నా మెళ్ళో గొలుసు తీసి నేను చూసుకోవాలి. తీసే వస్తువు అయితే నేను చూసుకుని ఇదే నా గొలుసు అనొచ్చు. ఇది తీసే వస్తువు కూడా కాదు. అందుకని నీకు నీవే తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అంటే తను తానైపోవాలి. అది తాన అంటే బుర్ర కథ రూపంలో ఈ మాట చెప్పేశారు. ఏమవ్వాలి? తానే. మళ్ళీ తను చూసింది కూడా తననే, ఎవరినో చూడలే, తనే చూశాడు, తననే చూశాడు కదా. తనుగా చూశాడు, తానుగానే, ఇంకోటిగా కాదు. అందుకని ఏ గురువు చెప్పినా ఏం చెప్తాడంటే అఖండ మండలాకారం. ఆ పరమాత్మ ముక్క కాలేదు. మొట్టమొదట అది మాట ఏమిటంటే పరమాత్మ ముక్క కాడు, అఖండం, ఖండం కాడు. నువ్వెన్ని రకాలుగా ముక్కలుగా కత్తిరించినా వాడు మాత్రం ముక్క అవడు. ఇప్పుడు నీకు తెలిసింది జీవుడు జగత్తు రెండు ముక్కలైనట్టు తెలుస్తోంది. ఈ రెండు ముక్కలే కాకుండా పైన ఇంకో ముక్క పెట్టావు కదా. వాడెవడో దేవుడని వాడిని పైన పెట్టావు. ఒరే కిందికి వస్తే చంపేస్తా, జాగ్రత్త, కిందికి రావా. ఎందుకనంటే వాళ్ళు లేని వాడిని నేను చంపుతానంటే భయం ఏందిరా మీకు? నిజంగా అక్కడ లేడు. ఎక్కడున్నాడు? నీవై ఉన్నాడు. ఇప్పుడు నీకు అనుమానం వస్తుంది, నేనయ్యి ఉంటే ఆయన అఖండం కదండి, వీడో ఖండం అదో ఖండం ఎన్ని ఖండాలు ఉన్నాయో చూడు. ఇందులో ఏ ఖండం అఖండము? పోనీ వీళ్ళందరూ కలిసి ఒక అఖండమా?
పోనీ వీళ్ళందరినీ అయితే రామనాథ వేదాంత ప్రచార మండలి అనే పేరుతో వీళ్ళందరినీ కలుపుతా కదా. ఒక బంధం. ఏం బంధంలో కలిపాను? మేమందరము మండలిలో సభ్యులమండి అంటే మండలి అనే ఒక పేరుతో మేమందరం కలిసి ఉన్నాం. అమ్మవారికి ఏమని పేరంటే రాగస్వరూప పాషాఢ్య. ఆమె చేతిలో ఒక పాశం ఉందిట. పాశం అంటే తాడు. ఈ తాడు పెట్టి రాగస్వరూపం. ఆ తాడు ఎలాంటిది అంటే రాగం అనేటువంటి తాడు. రాగము అంటే అనురాగము, ప్రేమ. ఎటువంటి తాడు ఉంది అమ్మవారి చేతిలో? రాగస్వరూప. ఈ రాగం అనేటువంటి ఆ తాడుతో మనందరినీ కట్టేసిందిట. ఈ తాడుతో మనందరినీ కట్టేసిందిట అమ్మవారు. ఏమని? ఈ తాడు లోపల ఉన్న వాళ్ళందరూ రామనాథ వేదాంత ప్రచార మండలి సభ్యులు. అవునా? అవును. మనం అందరం అట్లా కట్టేస్తే మనం పోనీ ఒక ఖండం కాలేదు, ఒకటే అనుకుందాం కాసేపు. మనం కూడా ఖండమైనాం. ఎందుకంటే ఎవడి కులం వాడికి వేరే ఉంది, ఎవడి అందం వాడికి వేరే ఉంది, ఎవడి ధనం వాడికి వేరే ఉంది, ఎవడి ఫ్యామిలీ వాడికి వేరే ఉంది. మనందరినీ కట్టేసి మనం ఒక కుటుంబం చేయలే. అప్పుడు మనందరిని ఏమంటారంటే ఆత్మబంధువులు అంటారు. బంధువులు అంటే ఒక బంధంలో మన్ని కట్టేసింది అమ్మవారు. సరే, మేమందరం అఖండమండి, మేము ముక్కలు కాలేదు, మేము మాత్రం ఒకటిగానే ఉన్నాం అని అనొచ్చు. కానీ మనం కాకుండా ఇంకా కర్నూలులో ఇంతమంది ఉన్నారు. కర్నూలులోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఇండియాలో అంతా ఉన్నారు. ఇండియాలోనే కాదు, ఆసియా ఖండంలో ఉన్నారు. ఇంకా ప్రపంచంలో అమెరికాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, తర్వాత ప్యారిస్లో ఉన్నారు, యూరప్లో ఉన్నారు. వామో, వీళ్ళందరినీ కట్టేయలేదే, కాబట్టి ముక్కలైపోయినారు. పరమాత్మ ఏమైనాడంటే అఖండం అంటున్నాడు. వాడు ముక్క కాలేదు, ముక్క కాలేదు, కాడు కూడా. వాము, అటువంటి పరమాత్మ మనకెక్కడ దొరుకుతాడు? అఖండ మండలాకారం, వ్యాప్తం. మళ్ళీ వాడికి ఇంకో లక్షణం ఏమిటంటే వ్యాప్తం. వాడు వ్యాపించి ఉన్నట్ట. ఎక్కడ వ్యాపించాడు? ఏది చరము అచరము అని నువ్వు అనుకుంటున్నావు. కదిలేవి కదలనివి అని. వాటన్నిట్లో వాడు వ్యాపించి ఉన్నట్ట. కాబట్టి వాడు ఖండం కాలే. తత్పదం దర్శితం ఏన. అయ్యా నాకేం కావాలి? వాణ్ణి చూపించు. ఒక చిన్న నమస్కారం పెట్టి నువ్వేమడుగుతున్నావు? అఖండమైన వాడు, చరాచరాల్లో వ్యాపించిన వాడు, తత్ అనే పేరుతో ఉన్నవాడు. తత్ పేరు ఇంకెప్పటికీ పనికిరాదు, వాడొక్కడికే పనికి వస్తుంది. తత్పదం దర్శితం, నేను చూడాలి వాడిని. నువ్వు ఊరికే చెప్తే మాకు సరిపోదు అంటే ఏమని పెడుతున్నావు వాడికి? పరమాత్మకి, గురువుగారికి దండం పెడుతూ ఏమంటున్నావు? మనం అయితే ఏం చేస్తామంటే తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అయ్యా నీకు అందుకు దండం పెడుతున్నా అంటే నువ్వు ఊరికే 2 చేతులు జోడించి ఇట్లా నమస్కారం పెట్టి నువ్వు ఎంత డబ్బులు కావాలని అడగటల్లా, కొడుకు పుట్టమని అడగటల్లా, పెళ్ళి కావాలని అడగటల్లా, ఇల్లు కట్టుకోవాలని అడగటల్లా. ఇవన్నీ చాలా సింపుల్, చిన్నవి. మాకు ఆ చిన్నవి చాలండి, మేము దీంతో చాలా తృప్తి పడతాం. దాంతో తృప్తి పడే వాళ్ళైతే ఇందులోకి రావాకండి, ఈ బంధంలోకి. ఏమ్మా? తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువుగారు మీకు అందుకు దండం పెడుతున్నానండి. దండం కాదది. దండం అంటే నమస్కారం. నమస్కారం అంటే నా జ్ఞానేంద్రియాల 5, నా కర్ణేంద్రియాల 5, నా మనశ్శాష్టాని ఇంద్రియాణి, నా మనస్సు అనేటువంటి ఇంద్రియాన్ని కూడా కలిపి మీకు తల ఉంచి
అంటే నేను మొత్తం టోటల్ సరెండర్ అయినానని చెప్తున్నావు. అంతేగాని ఈ దండం కాదు, ఇదే ఆ దండం. ఇదంటే తిట్టడం, నాశనం అయిపోరా అన్నప్పుడు ఎట్లా కాదు. తత్పదం దర్శితం ఏనా, అది నాకు చూపెట్టడానికి మీకు దండం పెడుతున్నాను అన్నాడు. అమ్మవారు రాగస్వరూప పాషాఢ్య ఆఢ్య కప్పేసింది. ఏం దోంతో కప్పిందంటే రాగము, ప్రేమ అనేటువంటి ఒక తాడుని మన మీద చుట్టేసిందిట. చుట్టింది. తాడును కట్టాలంటే ఏం చేయాలి? చుట్టాలి. అందుకని మనం అందరు ఎవరెవరిని కట్టేసిందో వాళ్ళందరూ చుట్టాలు. వీళ్ళు మా చుట్టాలండి. చుట్టాలంటే అర్థం ఏందో తెలుసునా? మా చుట్టాలు అంటే అమ్మవారు నాకు వాడికి బంధం వేసి చుట్టింది. ఏంరా అది బంధువులు అంటే బంధం వేసిన వాళ్ళు. బంధువులు, మా బంధువులు అంటారు కదా. మా బంధువులు అంటే వాళ్లకు మాకు కలిసి ఒక బంధం వేశారు, ఒక తాడు విప్పనేశారు. రాగస్వరూప పాషాఢ్య, రాగం అనేటువంటి తాడుతో మనందరినీ కట్టేసింది. కట్టేయాలంటే చాలామంది ఉండాలి. అందుకే చుట్టాలు, అది ప్లూరల్ నంబర్, బహువచనం. పరమాత్మ ఎటువంటి వాడు? ఒక్కడే. ఆయన అఖండం. ఇది ఖండాలన్నీ ముక్కలు కట్టింది. ఇప్పుడు మనకు ఆమె రాగంతో కట్టింది చాలామందిని. వాళ్ళంతా చుట్టాలై బంధువులై కూర్చున్నారు మనకి. మనమందరం కూడా బంధువులమే కదా, ఆత్మ బంధువులు. అంటే ఆత్మ అనే బంధంతో మన అందరం కట్టుబడి ఉన్నాం కదా. వాళ్ళు మన ఆత్మబంధువులే. ఇంకొకళ్ళు ఎవరైనా అక్కడ వాళ్ళు మన కులం వాళ్ళే కనపడ్డారు, వాడు మనోడేరా. మనవాడే అంటే ఏంటి? ఒక కులం అనే పేరుతో మేమిద్దరం కట్టుబడ్డాం కదా. మనందరూ అంటారు కదా, వాడు మనవాడే. మనవాడు పరాయివాడు. పరాయి ఎక్కడున్నాడు? ఈ తాడులోంచి బయటికి పోతే పరాయివాడు. ఆమె గనక కోపం వచ్చిందా, క్రోధాకారాంకుశోజ్వల, ఆమె చేతిలో ఒక త్రిశూలం కూడా ఉంది. అది ఎట్లాగంటే పొడిచిందంటే, ఆమె కోపం వస్తే పొడుస్తుంది. కోపం ఎందుకు వస్తుంది అంటే ఈ కట్టులో లేకుండా బయటికి పోతే. ఆమె కట్టేసింది కదా మనందరినీ. దేంట్లో పెట్టి కట్టేసింది? రాగస్వరూపంతో, ప్రేమతో కట్టేసింది. ఏమని కట్టేసింది? మీరందరూ ముక్కలు ముక్కలుగా విడిపోవాకండ్రా, మీరందరూ అఖండంగా ఉండండ్రా. ఎందుకంటే పరమాత్మ అఖండం. మీరు కూడా అఖండం అయిపోతే, మీరు పరమాత్మ అయిపోతేనే అఖండం అవుతారు. అంటే మన ఏమని చెప్తోంది అమ్మవారు? మీరు ముక్కగా విడిగా వెళ్ళిపోవాకండి, ఇందులో కలవండి. ఎట్లా కలవాలో నేను చెప్తానంటాను. అర్థమైందా? రాగస్వరూప పాషాఢ్య, అందులో ఉండకపోతే క్రోధాకారాంకుశోజ్వల. ఏం చేస్తావో, మా కోపం వస్తే ఏం చేస్తావో చెయ్యి అన్నావనుకో, నీకన్నీ కష్టాలు రప్పిస్తుంది. ఏం కష్టాలంటే నీ మూడింటికి కష్టాలు పెడితే చాలు. అప్పుడు అంతే కదురా. 3 కష్టాలు పెడితే అమ్మో ఇది బాగలేదు. మీరు బాగా వినండి. ఇక్కడ కనుక ఫ్యాన్ ఏమీ లేకుండా ఉడకపోసి చస్తున్నాను అనుకో, నేనేమనుకుంటాను? అబ్బా బయటికి పోదానరా అనుకుంటానా, అనుకోనా? ఇక్కడ ఉడకబెడితే, సంసారం ప్రేమగా ఉండకూడదు. సంసారంలో నీ కష్టాలు కనుక వచ్చినట్లయితే నువ్వు బయటికి పోవాలి అని ప్రయత్నిస్తావు కదా. ఇక్కడ సుఖంగా ఉంటే ఇక్కడే ఉంటావు. కాబట్టి అమ్మవారు ఏం చేస్తోందంటే, రాగస్వరూప పాషాఢ్య, నేను ఆ పాశంతో కట్టేసింది ఎందుకు? నువ్వు అఖండం కావడానికి. నువ్వు కాకుండా పక్కకు పోతున్నావు, సంసారంలో పడుతున్నావు. అంటే ఏమైనావు? పక్కకి వెళ్ళిపోతున్నావు. పక్కకి వెళ్ళిపోతే నీకు అక్కడ కష్టాలు కలిగిస్తే నువ్వు పరమాత్మగా ఉండటంలా.
నీకు ఇక్కడ కష్టాలు కలిగిస్తే నువ్వు పరిగెత్తుకొని వచ్చి ఒరే నాయన అక్కడ ఉంటే నాకు చాలా బాధలు ఉన్నాయిరా, ఇందులో పడి ఉంటే నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. ఒంటరిగా ఉంటే నీకు కష్టాలురా, నలుగురితో కలిసి ఉంటే నలుగురితో చావు పెళ్లితో సమానంట. సామెత చెప్పారు, నలుగురితో కలిసి చావడం అంటే పెళ్ళితో సమానంట. ఎందుకంటే ఇండివిజువల్గా చావడం అంటే కష్టం, మరి చచ్చిపోకుంటే ఎవరికైనా కష్టం కదరా. సరే, కాబట్టి అఖండంగా మనం ఎట్లా ఉండాలి అని ఇప్పుడు ఆలోచించాలి. మనం ఇండివిజువల్గా ముక్కలుగా ఉన్నాం, మనం అంతా ఒకటి కావాలి. ఒకటి కావాలంటే పరమాత్మ నీకు గాయత్రి మంత్రంతో నీకు ఒకటయ్యే పద్ధతి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాయన భూహు భువహ సువహ అని 3 లోకాలు ఉన్నాయి. కిందటిసారి ఇంతవరకు చెప్పాను మేము. అమ్మ, మనం ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎదురెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చుకుంటాం కదా. వాళ్ళని ఎలా పిలుచుకురావాలి అంటే, తత్సవితృవరేణ్యం ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం. అంటే లోకాలు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపర్లోకం, సత్యలోకం కదా. ఇక్కడ 3, అక్కడ 3, ఆ తర్వాత 1. అంటే మనం 3 లోకాలు పైకెళ్ళి వాళ్ళని పిలుచుకుని వాళ్ళని రావాలి, కిందికి రావాలి. ఎట్లా వస్తున్నామంటే ఆ పైనుంచి కిందికి ఒక ధారలాగా వస్తోంది. పరమాత్మ శక్తి ఒక ధారలాగా వస్తోంది. ఆ వచ్చిన వాడినే సూర్యుడు అని కిందటిసారి వరకు చెప్పాను. అంటే ఆ లోకాలన్నీ దాటి మన దగ్గరికి వచ్చేటప్పటికి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. దేవుడు ఎక్కడన్నా మీకు ఉన్నాడు అని అనిపిస్తే కాళహస్తిలో లేడు, తిరుపతిలో లేడు, కాశీలో లేడు, రామేశ్వరంలో లేడు. మరి కాశీ అంతటా ఉన్నవాడు అక్కడ లేకుండా ఎట్లా పోయినాడండి? అక్కడ ఉన్నవాడు దేవుడి ప్రతీక. అందుకే మన పెద్దలు ఏం చేశారంటే ప్రతిమోపాసన, ప్రతీకోపాసన, అహంగ్రహోపాసన అని ఉపాసన 3 రకాలుగా పెట్టారు. ఇనీషియల్ స్టేజ్లో ఏమీ తెలియని వాడికి ప్రతిమోపాసన, ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మని కాన్సన్ట్రేట్ చేస్తూ దాన్నే చూస్తూ నువ్వు పరమాత్మవి అని అనుకోవడం. కొంతకాలానికి వాడికే తెలుస్తుంది, ఈ బొమ్మ దేవుడు ఎట్లా అవుతాడురా, దేవుడు ఎక్కడో ఉంటాడు కదా అని నీకు మెల్లమెల్లగా తెలుస్తుంది. ప్రతిమోపాసన నుంచి ప్రతీకోపాసనకు వెళతావు. ప్రతీక అంటే నేషనల్ ఫ్లాగ్, జెండా కదా. జెండా ఇండియా కాదు, జెండా మనిషి కాదు, జెండా ఒక సింబల్. ఆ జెండా పెట్టుకోగానే ఆ జెండా ఎవడు పెట్టుకుంటాడో, ఆ జెండాకి ఎవరు నమస్కరిస్తాడో వాడు ఇండియన్. వాడు ఐదర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, వాడు ఏ మతం వాడైనా అయి ఉండొచ్చు. కానీ ప్రతీకోపాసనలో ఈ ప్రతీకని గనక మనము ధ్యానించినట్లయితే మనం ఏమవుతాము? ఆ మధ్య అందులో ఉండేవాళ్ళు, ఆ సర్కిల్లో ఉండే వాళ్ళందరూ ఏ ప్రతీకనైతే వాళ్ళు నమస్కరిస్తున్నారో కదా. జెండా ముందర ఎవడు కూడా నమస్కారం చెయ్యను అని అంటే వాడు ఇండియన్ కాదు. ప్రతీకోపాసన అని ఇంకోటి పెట్టాడు. అంటే ఏమిటి? ఇంకా కొంచెం పెద్దది. ప్రతిమోపాసన చిన్నది. నీకై నువ్వు ఒక ఇండివిజువల్ గాడ్ కాబట్టి పర్సనల్ గాడ్, నీ ఇష్టం. నువ్వు ఒక గాడ్ని పెట్టుకున్నావు. గాడ్ అంటే దేవుడు. ఆ గాడ్ అసలు ఎందుకు వచ్చింది అంటే జనని, ఆ బ్రహ్మ కీట జనని, ఎవరు జనరేట్ చేశారో వాడు గాడ్ కదా. జనరేషను, ఆపరేషను, డిస్ట్రాయ్ చేయటం, వాడు జనని. ఆ బ్రహ్మ, అందుకు ఎవరు జనరేట్ చేశాడో వాడు జనని. ఆ జనని ఎవరు? ఆమె
ఆమె లలితా పరమేశ్వరి. మనం లలిత అని పెట్టుకున్నాం, ఒక శక్తి. ఆ శక్తి ఎవరు అంటే ఆ బ్రహ్మకీట తిన్నని అక్కడ బ్రహ్మగారి దగ్గర నుంచి, బ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు, చతుర్ముఖ బ్రహ్మ, అక్కడి నుంచే కదా ప్రపంచం వచ్చింది. బ్రహ్మగారి దగ్గర నుంచి కీట చిన్న చిన్న పారాసైట్ వరకు, చిన్న క్రిమి వరకు, వీళ్ళందరికీ ఆమె తల్లిట. అర్థమైందా? వీళ్ళందరూ ఈ ఈ చిన్న బొమ్మ కాదు. చిన్న బొమ్మ అన్నప్పుడు ప్రతిమోపాసనలో నీకు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు అండి, వెంకటేశ్వర స్వామి నా పర్సనల్ గాడ్. మా ఇంటికి కొత్తూరు సుబ్బరాయుడు అండి, లేకపోతే మాకు చాలా తప్పు. మా ఇంటికి దర్గా స్వామి అండి, దర్గా దేవుణ్ణి మీ ఇష్టం, మీరు ఎవరినైనా పెట్టుకోండి. అంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ప్రతిమోపాసన లెవెల్లో ఇది కరెక్ట్, దీన్ని తప్పంటానికి వీల్లేదు. నువ్వు ఎదగలేదు కదా. ప్రతీకోపాసనలో అది కరెక్ట్. అంటే ప్రతిమోపాసనలందరూ కలిసి మేమందరం ఒక ఫ్లాగ్ కింద ఉండి మేమందరం రాగస్వరూప పాసాఢ్య కదా. ఈ ఈ పర్టికులర్ పీపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనం అందరం ఒక జెండా కిందికి వచ్చాం. ఆ జెండా కింద ఉండే వాళ్ళందరినీ భారతీయులు, ఇండియన్స్ అన్నారు. మనం ఎక్కడున్నా కూడా మనం అందరం ఇండియన్స్ అనడానికి ఎట్లా అంటే మనకందరికీ ఎర్రగా ఉండని, నల్లగా ఉండని, తెల్లగా ఉండని, ముక్కులు పొడుగుండని, ముక్కు పొట్టి ఉండని, చూడగానే వీళ్ళు ఇండియన్స్ అనేటువంటి ఒక పోలికలు మనకున్నాయి. చూడగానే వీడు ఆఫ్రికన్, వీడు అమెరికన్, వీడు బ్రిటిషర్, వీడు ఇండియన్. అక్కడెక్కడన్నా మేము అమెరికాలో వెళతాం కదా, ఎక్కడెక్కడన్నా మాల్లో మనుషులు కనపడగానే ఒరే వీడు మనవాడు రా అనుకున్నాం. వాడు ఎవడన్నా కానీ మనకు తెలియదు అసలు, వాడు ఏ స్టేట్ వాడన్నా కానీ కదా. వెంటనే ఏమంటాం, వీడు మనవాడు అంటే ఏమిటి? ఒక ప్రతీక కింద ఉన్నవాడు. అది మీకు అర్థం కావాల్సింది. అంటే మనం అందరం వాడెవరో మనకి తెలియకపోయినా, వాడి పర్సనల్ విషయాలు మనకు అక్కర్లేకపోయినా, మన అని ఎందుకు అంటున్నాం అంటే మనం అందరం అటువంటి ప్రతీకోపాసన. ఉపాసన అంటే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం, ఆ ప్రతీకని మనం అంగీకరించాం కదా అని అర్థం. నెక్స్ట్ లెవెల్ అంటే మనం ఆ లెవెల్లో ఉంటే అంతవరకే. అహంగ్రహోపాసన. అహం అంటే ఏమిటి? ఎవడిని అహం అనాలి? నేను అని ఎవడిని అనాలి? ఈ నేనుగాడు ఎక్కడున్నాడు? వీడిని ఎట్లా పట్టుకోవాలి? ఇది అహంగ్రహోపాసన. ఇప్పుడు మనమందరం రాగస్వరూప పాసాఢ్యం అన్న అమ్మవారు ఆనందధామంలో ఉన్న వాళ్ళందరినీ ఏ తాడుతో కట్టేసిందంటే మనం అందరం అహంగ్రహోపాసన అనేటువంటి లెవెల్కి వచ్చామని అర్థం. దాన్ని వెతుక్కోవాలి ఇప్పుడు మనం. అర్థమైందా? మనం ప్రతిమోపాసన, ప్రతీకోపాసన నుంచి దాటి అహంగ్రహోపాసన అనేటువంటి లెవెల్లో మనం ఉన్నాం. అంటే అహం అనేటువంటిది ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా పట్టుకోవాలి? ఎవడు అహంగ్రహోపాసనని పట్టుకోగలడో వాడు అహమైపోతాడు. అహమైపోతాడంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వాడు ఖచ్చితంగా బ్రహ్మమవుతాడు అని శాస్త్రం చెప్తోంది. అయితే ఎట్లా అవుతాడండి అంటే మనం ముందు దానికి ఫిట్ అయినాం. మనం 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్కి వచ్చి, 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్కి వచ్చి అహంగ్రహోపాసన అనేటప్పటికి మనం దేనికి వచ్చాం? అయ్యా మాకు ఈ 3 కోరికలు మాకు అక్కర్లేదు, మాకు అహం అనేటువంటిది ఏమిటో, అది ఎలా ఉంటుందో అది మాకు తెలియాలి, మాకు కావాలి, అది దానికోసం వచ్చాం. దాన్ని గురించి మీరు ఏమన్నా చెప్పండి, అది మాకై మేమే తెలుసుకుంటాం. మీరు అంటున్నారు, ఆ మీకై మీరే తెలుసుకునేటువంటి పద్ధతినే గురువు బోధిస్తాడు మీకు. నువ్వు ఏ భగవంతుణ్ణి గురించినా, భగవంతుడు అంటే నువ్వు ప్రతిమోపాసనలో, ప్రతీకోపాసనలో ఏం చేసినా కూడా నీకు పరమాత్మ తత్వం తెలియదు. ఏ దేవుడు నీకు పరమాత్మని చూపించలేడు, ఎందుకంటే వాడు పరమాత్మ కాదు కాబట్టి. ఏ దేవుడు చూపించలేడట. గురువు పరమాత్మను చూపించగలడు, ఎందుకంటే వాడు నీలాంటి వాడు.
నాలాంటి వాడు అంటే ఏందండి అంటే నీలాగా వాడు 1వ క్లాసు 2వ క్లాసు చదివి 3వ క్లాసుకి వచ్చాడు. అర్థమైందా? వాడు కూడా ప్రతిమోపాసన చేసి ప్రతీకోపాసన చేసి అహంగ్రహోపాసనకు వచ్చాడు. అందుకని వాడు నీకు చెప్పగలడు. వాడు చెప్తున్నాడు, ఒరే నాయన పైనుంచి ఒక పరమాత్మ ధార కిందికి వచ్చిందిరా, పైన 7 లోకాలు ఉన్నాయి. ఎందుకంటే నీ లెవెల్కి వాడు 7 లోకాలు ఉన్నాయనే చెప్పాలి కదా. 7 7 14 లోకాలు, కింద కూడా 7 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. నిజంగా సైంటిస్టు మన చితగొడతాడు. ఎందుకంటే ఒరే భూమి ఇట్లా తిరుగుతుంటే నీకు భూమి కింద ఏమి లోకాలు ఉన్నాయిరా, విశ్వాంతరాళంలో భూమి ఇలా తిరుగుతోందిరా బంతిలాగా, నువ్వు వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నావురా అని వాడు మన్ని సావగొడతాడు కదా. లోకాలు ఉన్నాయి అని చెప్తే మరి లేకపోతే మన ఋషులు ఎందుకు చెప్పారండి? లేకపోతే మన ఋషులు చెప్పలేదు, లోకాలని దర్శించి మరీ చెప్పారు వాళ్ళు. ఏ లెవెల్ వాడికి ఆ దర్శనం వస్తుంది అంటే అహంగృహోపాసనని ఇనీషియల్ లెవెల్లో ఉండే వాడికి లోకాలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే వాడికి జీవుడు ఉన్నాడని చెప్పాలి, జగత్తు ఉన్నదని చెప్పాలి కదా. జగత్తులో ఏ పార్ట్ పరమాత్మ అయింది, ఏ పార్ట్ మిథ్య అవుతుందో వాడు చెప్పాలి. కానీ ఇది లేదని చెప్పడానికి వీల్లేదు. ఎదురుగా కనపడుతుంటే తలగోసి ముందర పెడితే తల కాదు రాది పుచ్చకాయ అంటే నమ్ముతాడు రా, పిచ్చోడా పో అంటారు. అంటారా అనరా? మెడ కట్ చేసి అక్కడ ఇది పుచ్చకాయ అనుకో, పుచ్చకాయ అంటే మనం వాటర్ మెలన్ అంటే ఎవడైనా నమ్ముతాడా? ఎవరే తల కనపడుతుంటే నువ్వు లేదంటావా, నీకు పిచ్చెక్కిందేమో అంటారు కదా. అందుకని బాలోన్మత్త పిశాచవత్ గురువు ఎట్లుంటాడంటే బాలుళ్ళ పిల్లవాడు మాట్లాడినట్టుగా మాట్లాడతాడట, చిన్నపిల్లలు మాట్లాడుతుంటారు అట్లా. ఉన్మత్త పిచ్చివాళ్ళలాగా మాట్లాడతాడట, పిశాచవత్తు దయ్యం పట్టిన వాడల్లే మాట్లాడతాడట. గురువుకు 3 క్వాలిఫికేషన్లు ఇచ్చారు. ఎందుకని? వాడు మాట్లాడే మాటలు నీకు అర్థం కావు కాబట్టి. మళ్ళీ క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? వాడే ఇవ్వాలి. అందుకని వాడు ఇస్తున్నాడు ఇప్పుడు నీకు. శాస్త్రమంతా అదే. ఏమ్మా, దేహం ఉన్నటువంటి గురువు నీకుంటే కదా వాడు శాస్త్రాన్ని నీకు బోధించాలి. దేహం లేని గురువు ఉంటే శాస్త్రం గురువై వాడని చెప్తుంది నీకు. నాకు పరమాచార్య చెప్పారు, మీకు గుర్తుందా? నీకు దేహమున్న గురువే చెప్పాలా అని. దేహమున్న గురువే చెప్తున్నవాడు అదృష్టవంతుడు. ఎందుకంటే వాడు కష్టపడక్కర్లే. శాస్త్రము అదే చెప్పింది. ఏది చెప్పింది? ఇంతకుముందు సగుణారాధకుల్ని తక్కువ అనుకుని నిర్గుణారాధకుల్ని చాలా గ్రేట్ అని మనం అనుకునేవాళ్ళం. సగుణము నిర్గుణమని 2 లేవురా, 2 ఒకటేరా అని చెప్పేవాడు. శాస్త్రం అదే చెప్పింది. అందుకే మీకు కిందటిసారే గాయత్రి మంత్రం ఏమిటి అని చెప్పాను. గాయత్రి మంత్రం నిర్గుణతత్వాన్నే చెప్తోంది, కానీ నీకు చెప్పేటప్పుడు సగుణంగానే చెప్తుంది. నీకు సగుణమే చెప్తుంది. ఎందుకంటే నీ లెవెల్ ఇది. నువ్వు మెట్లెక్కాలి. మేడ ముందే ఎక్కించడానికి లిఫ్ట్లు లేవు. చచ్చినట్టు మెట్లెక్కి రావాల్సిందే. నీకేమి రోగం వచ్చినా కూడా తప్పదు. మోకాళ్ళ నొప్పులైనా ఎక్కాల్సింది. ఎవడికి వాడు ఎక్కాలి. ఎవడో ఎక్కించాడు. గురువు ఏదో మన అమ్మ మిమ్మల్ని నమ్ముకుంటే మీరు ఎక్కిస్తారు అని. ఈ మధ్యన మొన్ననే మోహన్ వచ్చి ఏమంటున్నాడంటే, అమ్మా మీరు జన్మలకి మళ్ళీ మళ్ళీ పుట్టి మాకందరికీ బోధ చేస్తూ ఉండాలి. ఓ నీదు పదేగా నేను జన్మక్కర్లేదనుకుని మీకు కూడా వద్దురా నాయన అని ఇంత కష్టపడి చెప్తుంటే ఏమిరా నాకు శాపం పెడుతున్నారా? జన్మలకి మీకు ఒరే ఈ జన్మకి నేను వచ్చి చెబుతున్నా, ఇప్పుడు చావచ్చు కదా, మళ్ళీ మీరు ఇంకో జన్మెత్తడం ఎందుకు? దానికోసం నన్ను అంటే మానవుడు ఎంత బద్ధకస్తుడో చూడండి. జన్మలెత్తే పని నీకే పెడతాము. ఎందుకంటే ఎవడో అమ్మా నాయన నీ ముక్కుకు చీమిడి వచ్చిందిరా తుడుచుకోరా అన్నట్ట. చూసావు కదా ఆ చేత్తోనే తుడిచిపోవచ్చు కదా అన్నాడు. ముక్కుకు చీమిడి ఉందిరా నాయన అంటే
వాడు అన్నట్టు ఎంత బద్ధకస్తుడో చూడు, నువ్వే కదా చూసావు, ఆ చేత్తోనే తుడిచిపోవన్నట్ట. అంటే వాడు చీవుడి చూడడం కూడా తప్పే, చెప్పడం కూడా తప్పే. అది కాబట్టి మళ్ళీ జన్మకు కూడా మీరే జన్మకొద్దని నేనేం చెప్తుంటే నన్ను మళ్ళీ మళ్ళీ జన్మించమంటున్నాడు వాడు. బాగుళ్ళే, చాలా బాగుంది. అది సంగతి. అయ్యని మీ 7 లోకాలు ఇప్పుడు ఉన్నాయనే చెబుతాను. తర్వాత 7 లోకాలు కూడా తీసేస్తాం మేము. ఎందుకంటే ముందే తీసేసామనుకో, చెప్పా కదా, తలకోసి ముందర పెడితే అందరూ 7 లోకాలు 7 7 14 లోకాలు ఉన్నాయంటుంటే మనం తప్పులు చేస్తే లోకాలకు పోతామన్నారు. అసలు అందరూ అంటాం కాదు, భగవద్గీతే అంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అక్కడ పుణ్యమైపోతే మళ్ళీ ఇక్కడికి నెట్టేస్తారా నిన్ను అంటే ఆ లోకం లేదని నేను ఎట్లా చెప్పను? నీకు లోకం ఉందని చెప్పాలి. అందుకంటే నిన్ను మెల్లమెల్లగా మెట్లు ఎక్కించాలి. ఆ లోకంలో భయము భక్తి అని 2 ఉన్నాయి, మీరు విని ఉంటారు. భక్తి బాగా ముదరాలంటే భయం కావాలి. మనిషి భయానికి లొంగినట్లుగా దేనికి లొంగడు కదా. ఎట్లా అంటే దొంగవాడు వచ్చాడు అనుకో ఇంట్లోకి, వాడు ఏం చేశాడంటే తాళాలు ఇయ్యి అంటాడు, ఇనపెట్టి తాళాలు నాకు ఇచ్చేసేయి అంటాడు. ఇస్తామా మనం? ఎవ్వడు ఇవ్వడు కదా. వాడు కత్తి తీసి పొడి చేస్తాను తాళాలు ఇయ్యి అంటాడు. గప్చిప్గా తీసి ముందు నీ కొడుకుని పొడి చేస్తాను, నీ కూతుర్ని పొడి చేస్తాను, నీ పెళ్ళాన్ని పొడి చేస్తాను అంటాడు. వాడు మెల్లమెల్లగా దిగజారుతూ ఉంటాడు. నిన్ను పొడి చేస్తాను అన్నప్పుడు నాయన ఈ డబ్బు శాశ్వతం కాదురా, తీసుకుపోరా అని ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నీ ప్రాణం కంటే నీకు ఈ ప్రపంచంలో ఏది ఇష్టమైంది లేదు. అంటే నీ ప్రాణాన్ని నువ్వు అంత ప్రేమిస్తావు. అందుకని నీకు ముందు భయం కలిగించాలి అని పెద్దలు ఏం చేశారంటే, నాయన నువ్వు పాపాలు చేసావు కదా, నీ దగ్గర బ్లాక్ బాక్స్ నీ దగ్గరే పెట్టాం. ఎవడి బ్లాక్ బాక్స్ ఎవరి దగ్గర? వాడి దగ్గరే ఉంది. ఉందా లేదా నువ్వు పరీక్షించుకోవాలంటే ఇప్పుడే పరీక్షించుకో. మేము చెప్తున్నప్పుడే నువ్వు చూసుకో. నువ్వు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు సంగతి నాకు తెలియదులేండి, పుట్టినప్పటి నుంచి నాయన ఏమేమి పాపాలు చేశావో, ఏమేమి ఎవరికి అన్యాయం చేశావో కదా, ఎవరికి బాధ కలిగేటట్టుగా ఏం మాట్లాడావో నీ బాక్స్లో రెడీగా ఉంది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో. లేదండి నువ్వు చాలా మంచివాడివి, కానీ ఇప్పటి వరకు ఎవరిని బాధించలేదా? ఎవరిని బాధించకపోతే మీ అమ్మనన్నా ఏడిపించుంటావు కదా. అంటే 12 ఏళ్ల వరకు నీకు తెలియని రోజుల్లో అమ్మనన్నా ఏడిపించలే, అసలు ఎవరిని ఫ్రెండ్ని ఏడిపించలే, వాడిని కొట్టలే కదా. మీ అన్నదమ్ముడితో అక్క చెల్లెలతో వాడి లడ్డు నువ్వు తినలే. చిన్నవిగా మనం ఏవో చేసి ఉంటాం. ఈ చేసినవన్నీ కూడా వాసన వృత్తి మీకు తెలుసు. వాసనలై లోపల కూర్చుంటాయి. వాసనే కషాయం అయితే మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళ్ళాలని కూడా మనకి తెలుసు. ఏ లెవెల్లో? ప్రతిమోపాసన ప్రతీకోపాసన లెవెల్లోనే మనకు తెలుసు. అవి దేవుడి దగ్గర ఎందుకు దండం పెట్టాము కదా. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి దేవుడు దండం పెట్టమ్మా అంటే ఎందుకు? వాడేం పాపం చేశాడని దేవుడు దండం పెట్టమంటున్నావు అంటే వాడికి భయం నేర్పిస్తున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ తప్పుకి దేవుణ్ణి క్షమించమని అడుక్కోమని దేవుణ్ణి దండం పెట్టమంటావు. అట్లా కాబట్టి నేనేం చెప్తున్నాడంటే భయం అనేటువంటిది నీకు కలిగించాలి. భయం కలిగించడం కోసం ఒక యమలోకాన్ని సృష్టించారు, దర్శించారు. వాళ్ళు అంటే ఇమాజిన్ చేసుకున్నారు. చెప్పకపోతే వీడు వినడురా, పాపం చెయ్యొద్దురా అంటే వాడు ఊరుకోడు. ఈ పాపం చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఈ తప్పు చేస్తే నీకు ఇక్కడ యమధర్మరాజు అక్కడ రెడీగా ఉంటాడు. యమధర్మరాజు నిజంగా లేడు కదా. యముడు అనేవాడు దక్షిణ దిక్పాలకుడు, దక్షిణ దిక్కుని మరి రాజ్యం అంటూ ఉన్న తర్వాత అందరినీ పెట్టుకోవాలి కదరా. దిక్పాలకులు ఇదంతా ఈ ప్రపంచం అంతా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పరమాత్మ అవన్నీ చేసుకున్నాడు. అదంతా చాలా పెద్ద హిస్టరీ. అది చెప్తే మీకు రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి. ఏమ్మా, యముడికి ఒక లోకం పెట్టారు.
ఆ యమలోకంలో ఇంతంత నూనె మనకు అపరిచితుడు సినిమాలో చూపించాడు చూడండి. ఒక నూనె సలసలా కాగుతూ ఉంటుంది, ఒక నూనె గంగాళం ఉంటుందిట, పెద్దది నూనె కాగుతూ ఉంటుందిట. ఆ యమలోకంలో నువ్వు తప్పులు చేసిన వాడిని తీసుకుపోయి అందులో ఆ కాగే నూనెలో పారేస్తారు. వాడు అడుగుతాడు, శిష్యుడు అడుగుతాడు. ఇదంతా ఇమాజినరీ ఫిలిం చూడండి. అందుకని మీరు అట్లా అనుకునే చూడండి. నిజంగా యమలోకం ఒకటి ఉందని కానీ అది మీకు ఇప్పుడు చెబుతారు, చెప్పాలి. ఎందుకని మీకు భయం పుట్టాలి. తప్పు చేయకుండా ఉండాలంటే భయం పుట్టాలి. ఆ నూనెలో నిన్ను పడేస్తారు అనగానే శిష్యుడు అంటాడు, గురువుగారు ఆల్రెడీ నేను చచ్చిపోయి కదా యమలోకానికి వెళ్ళాను, చచ్చిన వాడిని ఇంకా నూనెలో పడేస్తే చాలా బాగుంటుందర్రా ఇది కదా. ఏ నవల ఇంత ఆనందాన్ని ఇవ్వదు. ఇది చదివితే మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. నేను ఎట్లా అర్థం చేసుకున్నానో మీకు చెప్తా. మనము అక్కడికి చచ్చిపోయిన తర్వాత ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరు వెళుతున్నారు అంటే మనస్సు ప్రాణము రెండు వెళతాయి. మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఎవరు అంటే తెలివి తప్పింది, ప్రాణం పోయింది. వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతేనే ఇది పడిపోతుంది కదా. ఇది పడిపోయింది, ఇది చచ్చిపోయింది, దీన్ని తీసుకెళ్ళి తగలబెట్టుకున్నారు. కానీ వీళ్ళిద్దరు వెళ్ళారు అక్కడికి. వీళ్ళిద్దరి పేరు సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే నో బాడీ, శరీరం లేదు వాళ్ళకి. జాగ్రత్తగా వినండి. శరీరం లేని వాణ్ణి శరీరం నూనె కాగే నూనెలో ఎట్లా పడేశారు. పడేస్తే ఏది కాలుతున్నది వాడిని. అందులో అంత నూనెలో పడి కాలకుండా మళ్ళీ వాడు బయటికి ఎట్లొచ్చాడు, మళ్ళీ జన్మకి ఎలా వెళుతున్నాడు. నేను ఈ ప్రశ్న వేసుకున్నా ఒకప్పుడు, నేను సాధన చేసుకునే రోజుల్లో. ఆ రోజు నేను బజ్జీలు చేస్తున్నా. ఆలు చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన కొంచెం శనగపిండి, ఏదో బియ్యపిండి ఏవో కలుపుతారు కదా, అవన్నీ కలుపుకుని దాన్ని ముంచుతూ ఉండగా నాకేమనిపించిందంటే, ఒరే వీడు మనస్సు ప్రాణము సూక్ష్మ శరీరం అక్కడికి వెళ్ళింది కదా, యమధర్మరాజు ఒక యాతనా శరీరం ఇస్తానన్నాడు కదా, యాతనా శరీరం ఈ పిండి. నేను సాధన చేసుకుని మా గురువుగారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఎట్లా చెప్పుకుని సాధన చేసావో నీకెట్లా అర్థమైందో అట్లా వాళ్ళకి చెప్పన్నారు. ఈ పిండి ముంచేసా, ఇప్పుడు దానికి ఒక శరీరం ఇచ్చాను నేను. ఎవరికి? ఆ ఆలుకి. ఆ ఆలు అట్లాగే వేసి తినచ్చు కదా. ఆలు అట్లాగే వేస్తే నూనెలో మాడిపోతుంది. నేనేం చేశాను, దానికి ఒక కవర్ ఇచ్చాను. ఆ కవర్ ఏంటి అంటే యాతనా శరీరం. అక్కడ యాతనా శరీరం అని కష్టాలకి, భోగ శరీరం అని సుఖాలకి ఇస్తారట. స్వర్గ అదే ఇది భోగ శరీరమైనా ఇంకేదన్నా మరి మనం పేణీలకి ఎట్లా వేస్తాం, కజ్జికాయలకి వేస్తాం కదా, పైన ఒక కవర్, ఒక లేయర్. ఏంట్రా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? నాకు అర్థమైంది, మీరు చెప్తున్నారా? మనకు అటువంటి ఒక శరీరం ఇస్తాడు. ఆ శరీరాన్ని ఆ కాగే నూనె, చలసలా కాగుతున్న నూనెలో వేశారు. ఇప్పుడు ఆ వేసిన మళ్ళీ వాడు ఎట్లా జన్మకు వస్తాడు అని అన్నాం కదా. వాడు కాగుతున్న నూనెలో బజ్జీని పూర్తిగా మాడిపోనిస్తామా? అది తినడానికి యోగ్యంగా ఉన్నప్పుడు తీసేస్తున్నాం. మీరు మామూలుగా చేసే పనులలోనే ఇది సాధన. బజ్జీలు చేయడం సాధన అనవాకండి, మీకు అర్థమయ్యే దాంట్లో. ఎందుకంటే శాస్త్రం అంది హేతువాదం దృష్టాంతం, లాజిక్తో చెప్పమంది. లాజిక్ అర్థం కాకపోతే దృష్టాంతంతో చెప్పమంది. దృష్టాంతం ఈజీగా అర్థమవుతుంది నీకు. మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్లో అర్థం చేయించమన్నాడు. అంటే ఈ లోకాలన్నీ అలాంటివి. మళ్ళీ ఎందుకంటే అది మళ్ళీ తినడానికి బజ్జీలాగా పనికొచ్చింది కదా. ఇందాక దాని రూపం ఆలు రూపం, ఆలుగడ్డ చిప్స్. ఇప్పుడు దాని రూపం దాని రెండో జన్మ. దీన్ని మాడబెట్టలే. ఇంకా మనం చేసుకునేవి ఏవైనా సరే. ఇది నిన్నిట్లా చెప్పకపోతే
అయితే ఈ చెప్పి నేను మీకు భయం లేకుండా చేస్తే తప్పు. ఎవడికి నీకు ఇటువంటి ఇది రాదు అంటే నువ్వు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఇది లేదని చెప్పాలి, కానీ నీ లెవెల్లో ఇది ఉందనే చెప్పాలి. ఎందుకంటే నువ్వు 7 స్టెప్స్ దాటలే. మేడెక్కడం నీకు తెలియదు. ఇప్పుడే నాకు ఎక్కినట్లుగా నువ్వు అనుకున్నావు అనుకో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నిన్ను ఎవడేం చేయలేడు. ఇట్లా ఈ లోకాలన్నీ ఉంటాయి. ఆ లోకాల్లో నుంచి 7 లోకాలని చెప్పా కదా, జన్మలోకం, మహర్లోకం, తపోలోకం, సత్యలోకం, భూర్భువ స్వహ. అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నారు. అట్లా నువ్వు ఆ గాయత్రిని తెచ్చుకోమన్నాడు. ఎవరిని తెచ్చుకోమంటారండి మీరు? సవిత. సవిత అంటే సూర్యుడు, మనకి కనిపించేటువంటి దేవుడు, మనం చేసేటువంటి ప్రతి పనిని చూసేవాడు సూర్యుడు కదా. నతద్భాసయతే సూర్య అన్నాడు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. అంటే ఈ సూర్యుడు ఎవరు అంటే ఆ సూర్యుడికి, ఆ సూర్యుడు అంటే ఆ పరమాత్మ అనే సూర్యుడు దీపం అనుకుంటే దాని తాలూకు వెలుగు వీడు. అర్థమైందా? మనం చీకటి గదిలో ఒక లైట్ వేస్తాం, లైట్ వేయగానే లైట్ తాలూకు కాంతి మన గదంతా వ్యాపిస్తుంది. అట్లా వ్యాపించిన వాడు ఈ సూర్యుడు. సూర్యుడు వాడు. అందరూ ఓం భూర్భువత్స్వః తత్స అని ఆగి వితుర్వరేణ్యం అంటారు. తత్సవితృవరేణ్యం, దాన్ని కలపండి. తత్సవితు సవిత వరేణ్యం, శ్రేష్టమైనటువంటి సూర్యుడు. సవిత అంటే సూర్యుడు. ఓం భూర్భువస్వః తత్స, అక్కడ ఆపుతారు, తప్పు ఆపకూడదు. తత్సవితృవరేణ్యం భర్గ, ఆ ప్రకాశం, అది ప్రకాశం. ఆ ప్రకాశం ఏ ప్రకాశం అంటే సూర్యుడే ప్రకాశమై మనకు ఎండ ఇస్తున్నాడు. మనకు తెలిసింది అది కదా. పరమాత్మ ప్రకాశమై సూర్యుడు ఆయన ఎండ. మీరు అర్థం చేసుకోండి. ఇదేమిటండి మీరు ఇంకో లెవెల్ చెప్తున్నారు అంటే ఇంకో లెవెల్ చెప్తా వినండి. ఏమా, నీ దగ్గర ఉన్నది జ్ఞానం, ఆయన దగ్గరది ప్రజ్ఞ. ఇప్పుడు ఆయన ప్రజ్ఞ అయితే సూర్యుడు ఆయన జ్ఞానం. సూర్యుడిని నువ్వు ప్రజ్ఞ అనుకుంటే నీ ఈ ఎండ జ్ఞానం, ఇది విభూతి. ప్రజ్ఞ పరమాత్మ అయితే సూర్యుడు ఆయన విభూతి. నీకు అర్థమవుతుందా? సూర్యుడు పరమాత్మ అనుకుంటే నువ్వు, ఇప్పుడు మనందరి దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. మాకందరి వరే నీకు బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధిలో జ్ఞానం ఉంటుంది, సూర్యుడిలో విభూతి ఉంటుంది, బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. సూర్యుడిలో విభూతి, దీని ఒరిజినల్ ఎక్కడుంది? ఆ ప్రజ్ఞలో ఉంది. ఆ ప్రజ్ఞ ఎక్కడుందో మళ్ళీ చెబుతా. ముందు ఇప్పుడు అక్కడ పైన ఉందనే అనుకుందాం కాసేపు, ఎందుకంటే వాడిని అక్కడ పెడదాం. జగత్తు జీవుడు వచ్చినప్పుడు వాడిని అక్కడ పెట్టాలి కదా. వాడు ఎలా వచ్చాడంటే నీ దగ్గరికి, ఆ ప్రజ్ఞ ఎలా వచ్చింది అంటే, మీకు నేను ఇక్కడ ఒక దండ తీసుకొచ్చా. ఎస్, ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. దీన్ని పాడు చేయటం ఎందుకు? మీరు ఈ దండ చూడండి. ఈ దండలో చాలా రకాల పూలు ఉన్నాయా? కొన్ని తెల్ల పూలు, కొన్ని ఆకుపచ్చవి, కొన్ని ఎర్రవి, ఇంకా రంగులు ఉంటే ఉండొచ్చు, మీ ఇష్టం. ఏమా, వీటన్నిటినీ ఇట్లా ఒక రాగస్వరూప పాషాఢ్య, ఒక తాడు బంధించేసింది. ఇదిగో, నాకు ఈ పూలు తేకముందు నేను నా దగ్గర ఉన్న ఈ పూలు ఇదిగో పిచ్చాకులు కట్టి తీసుకొచ్చా. మీకు చెప్పడానికి ఎట్లా ఒట్లా మరి మీకు అర్థం చేయించాలి కదా. మీకు అర్థం చేయించడానికి తీసుకొచ్చా. తర్వాత ఇక్కడ ఈ పిల్లలు ఇవి ఇచ్చారు చూడండి. దీంట్లో ఉన్న దారం మీకు కనిపించదు. దీన్నే సూత్రే మణిగణాయివ అన్నాడు పరమాత్మ గీతలో. ఈ సూత్రం మీకు కనిపించదు, సూత్రం కట్టిన పువ్వులు మాత్రం కనిపిస్తాయి. పువ్వులకి రంగులు ఉన్నాయి, రకరకాల రంగులు.
ఇప్పుడు దీన్ని ఏమంటామంటే పూలు ఇవే పూలు విడిగా వస్తే వీటిని పూలు అంటాం. దీన్ని ఏమంటామంటే దండ అంటాం. ఇప్పుడు ఈ ఇవన్నీ ఖండమైనవన్నీ అఖండమైందా కాలేదా? ఇది ఒకటైందా కాలేదా? అర్థమైందా అమ్మా? ఇది ఒక పూల దండ అంటారు కానీ ఇది దండలు అనరు. ఎందుకు ఇది దండ అయింది? అనేక రకాలైన పువ్వులు, అనేక రకాలైన ఆకులు ఒక తాడులో గుచ్చబడ్డాయి. గుచ్చారా అంటే గుచ్చలే. వీటికి సంబంధమే లేదు. ఏం చేశామంటే దారంతో కట్టినట్లు నటించాం. కట్టలే, చుట్టినట్లు నటించింది అమ్మవారు. రాగస్వరూప పాసాఢ్య. ఈమె ఈ ఖండమైన వాటినన్నిటినీ అఖండం చేసింది. అర్థమవుతుందా? ఒకటి చేసింది. ఇప్పుడు ఇది ఒక దండ, రెండు దండలు కావు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే కనిపించే పూలున్నాయి, కనిపించని దారం ఉంది. కనిపించే పూలున్నాయి, కనిపించని దారం ఉంది. దారం నీకు కనిపించదు, కానీ దారం ఏం చేస్తోందంటే వీటినన్నిటినీ బంధించి పెడుతోంది, ఊడిపోనియ్యదు. నేను ఊడిపోతాను, నేను వేరైపోతాను, నా పెళ్ళాన్ని చేసుకుని నేను పక్కకు పోతా, నేను కొడుకుని చేసుకుని నేను కొడుకుని కానీ నేను వాడికి మల్టిప్లికేషన్ లేదు. చెప్పా కదా, ప్లస్ లేదు, మైనస్ లేదు, మల్టిప్లికేషన్ లేదు, డివైడెడ్ బై లేదు. ఎవరికి ఉంది అంటే చూడండి, పువ్వులకుంది. పువ్వులు కావాలంటే ఒకటొకటి కలవచ్చు, నాలుగు కలవచ్చు కదా. ఒకసారి పైన 2 పువ్వులు పెట్టి కింద 2 పువ్వులు పెట్టి మీ ఇష్టం, రకరకాలుగా కడతారు. ఇవన్నీ మన ఫ్యామిలీస్. వీటి లోపల ఒక తాడు ఉందే, అది నీకు నాకు వాడికి ఈ అన్ని పూలకు, పచ్చ పూలకు, ఎర్ర పూలకు, ఆకులకు అందరికి కలిసి ఒక దారమే. అట్లా మనందరిలో ఒక దారం ఉంది. ఆ దారం పేరు నేను అనే ఒక వస్తువు. ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పరమాత్మ విభూతి అన్నానే, అదే మీ దగ్గర ఆ పరమాత్మ. ఇది ఒక మోడల్ రా, చిన్న మోడల్. మన శరీరం ఒక మోడల్ హౌస్లో ఏముంటే బిల్డింగులో అదే ఉంటుంది. ఇది మోడల్ హౌస్. ఈ మోడల్ హౌస్లో ఏమేమి ఉన్నాయి? లోకాలన్నీ ఉన్నాయన్నారు గురువుగారు. మరి మీరు చెప్పింది నేను కూడా ఒప్పుకుంటున్నాను కదా. గాయత్రి మంత్రానికి ఈ లోకాలకి ఏమిటి సంబంధం? నేను రోజు ఆ ఓం భూర్భువ స్వహ అని అక్కడికి పోయి వాళ్ళని పిలుచుకొచ్చి ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి? వాడు అడుగుతున్నాడు. మీరు చెప్పారు లోకాలు ఉన్నాయన్నారు, వ్యాహృతులు చెప్పారు, 7 వ్యాహృతులు చెప్పారు కదా. వ్యాహృతులతో మీరు వెళ్ళి వాడిని తీసుకురండి, ఆ ధార వస్తుంది నీ దగ్గరికే అన్నారు. దానికోసం ఏం చెప్పాడు? సూర్యుడిని చెప్పాడు. ఆ సవితకి ఏం చెప్పాడు అంటే, సవిత వరేణ్యం భర్గః, నాయన నువ్వు చాలా శ్రేష్టమైన వాడివి. నువ్వు మా బుద్ధిలోకి ప్రవేశించి మా బుద్ధిలో ఉన్నటువంటి ఈ మాలిన్యమైన ఆలోచనలు ధియో యోనః ప్రచోదయ, వెళ్ళగొట్టవయ్యా. ఏం వెళ్ళగొట్టమంటావురా? నా బుద్ధిలో ఏమేమి ఉన్నాయి అంటే, నా బుద్ధిలో ఏమున్నాయి? రాక్షస ఆలోచనలన్నీ ఉన్నాయి. ఏమిట్రా నీ రాక్షస ఆలోచనలు? రాక్షస ఆలోచన అంటే ఏమిటో చెప్తున్నాడు. పరా అపరా అని మీకు 2 విద్యలు చెప్పాం మేము. పరా శ్రేష్టమైనటువంటిది, అపరా శ్రేష్టం కానటువంటిది. దీనికి మోక్షం, జిజ్ఞాసి మోక్షం. మీకు ఆ మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి. దానికి ధర్మ అర్థ కామ, ధర్మ అర్థ కామ గురించి ఆలోచన ఏదున్నా అది నా బ్రెయిన్లో నుంచి తీసేయి అంటే నన్ను ఏం చేయమన్నారు చెప్పండి? నా బుద్ధిలో నుంచి ఏ ఆలోచనలు తీయమన్నాడు? ధర్మమైన ఆలోచన, అర్థ సంబంధమైన ఆలోచన, కామ సంబంధం. ఈ 3 కదా నిన్ను ప్రపంచంలోకి లాగింది.
నువ్వు ఏ లెవెల్కి వచ్చి ఈ పాఠం వింటున్నావు? అహంగ్రహోపాసన మర్చిపోయినారా? ఇప్పుడే ప్రతిమోపాసన, ప్రతీకోపాసన, అహంగ్రహోపాసన. అహంగ్రహోపాసన లెవెల్ వాడే గాయత్రి మంత్రం చెయ్యాలి. అంటే అది కావలసిన వాడే కదా, అది కావాలి అనుకున్న వాడికే ఈ మంత్రం, లేని వాడికి అవసరం లేదు కదా. వీడు ఏం చేస్తున్నాడు అంటే అహంగ్రహోపాసన అనే మంత్రంలో వాడు ఏమి పారేయమంటున్నాడు? తన లోపల నుంచి సూర్యుడిని ప్రవేశించి పారేయమంటున్నాడు. ఎట్లా పారేయాలో చెప్తున్నాడు. దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ. ఈ మాట నేను పుట్టించింది కాదు, నేను కాయినస్ చేయలేదు, మీకే తెలుసు. ఏమ్మా ఏమిటది? దౌర్భాగ్య తూల వాతూల జరాధ్వాంత రవిప్రభ. నా బుద్ధి నిండా ఒక పత్తి అల్లుకుంది. తూలం అంటే పత్తి, దూది. అటువంటిది నా బుద్ధి నిండా ఉన్నది. అది ఆ మూడింటిని గురించే చెప్తోంది, అపరాని గురించే మాట్లాడుతోంది. పుట్టినప్పటి నుంచి నా దగ్గర ఉన్నదా లేదా అని అడిగితే అదొక చిన్న పాప మనం చూసాం. దాని చేతిలో, దాని మెళ్ళో గొలుసుంది. నేను అక్కడి దగ్గర నుంచొని అమ్మ ఈ గొలుసు నాకు ఇస్తావుటే అన్నా. ఇట్లా పట్టుకుని నేను ఇయ్యను. జస్ట్ 2 years గాడ్ ఇవ్వలే, మీరందరూ చూశారు. దాని వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న పరిస్థితులు నేను లాక్కున్నా. అది పెద్దగా ఏడిచేసింది. ఎందుకంటే ఈ దయ్యం లాంటి ఈ మనిషి నా గొలుసు ఇమ్మంది, నేను ఇవ్వకపోతే పర్సు లాగేసుకుంది. ఇంకా పెద్దగా ఏడిచి గురువుగారమ్మ దండం పెట్టు అని వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నా. ఆహా నాకొద్దు, గురువుగారు నా పర్సు లాగేసుకున్నారు, నా గొలుసు అడిగారు. అంటే దౌర్భాగ్యం, ఇది సౌభాగ్యం. మీకు అర్థమైందా? దౌర్భాగ్యం అని ఎందుకన్నాను దాన్ని అంటే అది నిన్ను కిందికి పడేస్తోంది, నువ్వు పైకి వెళ్తున్నావు. ఒరే వాడు ఇప్పుడు చాలా బాగున్నాడు రా, బాగా సంపాదించుకున్నాడు రా అంటున్నాడు. ఏందిరా బాగా సంపాదించుకుని? వాడు కింద పడ్డాడు రా, వాడికి దౌర్భాగ్యం పట్టింది, సౌభాగ్యం కాదు. ఈ మాట ఎవడనాలి? అహంగ్రహోపాసన వాడు. మీరు ప్రతిమోపాసన వాడి దగ్గర ఈ మాట చెప్పవాకండి, వాడికి అక్కర్లేదు, వాడికి అది సౌభాగ్యం. నాయన ఉండరా నువ్వు అని చెప్పండి, వాడి జోలికి పోవాకండి. ప్రతీకోపాసన వాడికి కూడా చెప్పవాకండి. ఎందుకంటే అహంగ్రహోపాసన, నాకు అహం అంటే అఖండ మండలాకారం అని అడిగావు నువ్వు శుక్లాంబరధరం విష్ణు అనలే. అది కూడా మా దానికి వచ్చిందే, మీకు తెలియదు. మీరు వినాయకుడు అనుకుంటున్నారు, దానికి కూడా చెప్పినప్పుడు మీకు అర్థమైపోతుంది కదా. దౌర్భాగ్యతూల వాతూల జరధ్వాంత రవిప్రభ. రవి నాయన నీ కాంతితో మా బుద్ధిలో ప్రవేశించి ఇటువంటి ఈ ఆలోచనలు ఉన్నాయే వీటినన్నిటినీ ప్రచోదయాలు ఎలగొట్టవయ్యా మా బుద్ధిలో నుంచి. వేటిని వెళ్ళగొట్టాలి? ధర్మ అర్థ కామ. కానీ మనమేమనుకున్నాం, ధర్మార్థ కామాల కోసమే నేను గాయత్రి చేస్తాను. అమ్మ నేను గాయత్రి రోజు చేస్తున్నా. అమ్మ ఎందుకు చేస్తున్నాను ఆయన? ఇంకా డబ్బులు రావాలి కదా, నాకు సంసారం బాగా పెరగాలి, ఇంకా ఏమిటి ఇంకా నా కొడుకు, నా మనవడు, నా ముని మనవడు, వాడి కోసం బంగారు ఇటుక కట్టుకోవాలి. మా గురుదేవులు ఏమన్నారంటే, నీకు బంగారు ఇటుకలు స్వర్గంలో కట్టిస్తా, ఒక మంచి పని చెయ్యి. ఒక మంచి పని చేస్తేట ఒక ఇటుక, బంగారు ఇటుక స్వర్గంలో మన ఇల్లుకు తయారవుతుందిట. స్వర్గమే లేదన్నారు కదండి. అంటే ఆశ, ఇందాక భయం పెట్టామే, అట్లా ఆశ పెడతాం. ఒక మంచి పని అంటే సొసైటీకి ఉపయోగపడే పని ఒకటి చేస్తే అక్కడ నీ ఇల్లు బంగారు ఇటుకలతో తయారుంది. చింతామణి అని మీకు ఆ లలితా పరమేశ్వరికి ఏమిటే మణిద్వీపం, మణులతో తయారైన ద్వీపం కదా.
మరి ఆ ఇంట్లో ఉంటే ఎండ తగిలి చావు మనం. ఏమరా మీరు ఆలోచించండి, అదన్నీ నిజం కాదు కదా. అవన్నీ ఇమాజినరీ ఫీల్డ్స్. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం కార్నర్ హౌస్ అయింది. ఎందుకంటే అన్ని వైపులా చూస్తూ ఉండాలి కదా. మందారవనం, అమృత సరస్సు, ఒకటి కాదులే, చాలా ఉన్నాయిలే. ఏమో దర్శించారు, ఆ లోకాలన్నీ ఉన్నాయి, వాటిని దర్శించారు. ఎవడికి లేవు? అహంగ్రహోపాసన వాడికి కూడా ఉన్నాయి. 7 స్టేజెస్ దాటిన వాడికి లేవు. అది మీరు క్లాసిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవన్నీ అంతా ఏం కాదు అని అట్లా కొట్టేవాకండి. మెట్లెక్కి రండి మేడ మీదకి, అప్పుడు మెట్ల మీద ఉన్నవి మీరు చూడగలుగుతారు, మేడ మీద కూడా తెలియగలుగుతుంది. ఒకసారి మేడ ఎక్కిన వాడికి మెట్ల మించి కిందికి దిగి రావచ్చు, మళ్ళీ పైకి పోవచ్చు, వాడికి ఏం బాధలేదు. మీరు కూడా అట్లా సంపాదించుకుంటే మీరు కూడా రావచ్చు. కానీ మెట్ల మీద ఉండగానే నేను కూడా మెట్ల మీదకి అందరినీ పిలుస్తానంటే చస్తావు. అట్లా గురువు కావాలి కదా. హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా డేంజరస్. పూర్తిగా తెలుసుకుంటే నీ వాయిస్లోనే నీకు తేడా వస్తుంది, నీకు ఆ ధైర్యం వస్తుంది, లేకపోతే ధైర్యం ఉండదు. దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ. గాలి గనక వచ్చినట్లయితే దూది పింజలు ఎలా ఎగిరిపోతాయో, ఎట్టా ఎగిరిపోతాయి? ఆకాశం మేఘావృతమై ఉంటే అమ్మో ఇంకా ఒక 2 నిమిషాలకి వాన కురుస్తుందేమో అని నువ్వు భయపడుతుంటే, ఒక పెద్ద గాలి వచ్చిందనుకోండి, మేఘం అంతా ఏమైపోతుంది? చెల్లా చెదరైపోతుంది. నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలన్నీ గాయత్రి ఉపాసన నువ్వు ఈ అర్థంతో చేస్తే నీలో అమ్మ నాకు ఎట్లా పోతుంది, ఈ సంసారం నన్ను పట్టుకుందే, ఈ దయ్యం వల్లే పట్టుకుంది, నన్ను వదలటం లేదే, నీకు ఆ భయమే అక్కర్లేదు. ఈ సెన్స్లో గాయత్రి ఉపాసన చేయి, నీ లోపల ఉన్నవన్నీ పోతాయి. మీరు చెప్పినట్టు చేస్తే నాకు అన్నం ఎట్లా అండి? నీకు అన్నం సంపాదించుకోవడానికి నువ్వు పుట్టినప్పుడే నిర్ణయం అయ్యిందిరా కదా. మనం పుట్టినప్పుడే మనం ఏం పని చెయ్యాలో, ఎంత తిండి తినాలో అది మనకి వనజభ ఉండు నెన్నుదుట రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో విను మరుభూమికేగినను తప్పదు. మరుభూమి అంటే శ్మశానం. శ్మశానానికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆఖరిలో ఏ కట్టె వేస్తే నేను కాలుతానో ఆ కట్టె నా మీద పడేదాకా నేను కాలను. అదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. మేరువు చేరబోయిన ధనం అధికంబు కాదు. మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి కోలారు గండ్రల్లో నువ్వు ఉద్యోగం చెయ్యి, నీకు బంగారం దొరకదు. కోలారు గండ్రల్లో ఉంటావు, బంగారం మాత్రం నీకు ఉండదు. మనకందరికీ బంగారం దొరుకుతున్నది కదా. 90,000 పెట్టి కొనుక్కుందామన్నా తులం బంగారం ఈరోజు కొనుక్కొచ్చుకోవచ్చు. కానీ కోలారు గండ్రల్లో ఉండేవాడికి బంగారం దొరకడానికి వాడు బంగారం దగ్గరే ఉన్నాడు. మేరు అంటే బంగారు పర్వతం. మేరోహ దక్షిణ దిగ్భాగే అంటాం కదా, అదంతా భాగవతంలో ఉంటుంది. ఆ మేరు పర్వతం ఏమిటో, దాని చుట్టూ ఏమేమో లోటస్ ఎట్లా ఉందో అవన్నీ ఉంటాయి. అది మనకు అక్కర్లే. ఇప్పుడు మన దగ్గర ఏం చేసాం? ఆ గాయత్రిని పైనుంచి కిందికి తెచ్చాం. ఎట్లా తెచ్చామంటే నువ్వు అర్థం చేసుకోవాలి. పైన ప్రజ్ఞ ఉంది, ఆ ప్రజ్ఞ తాలూకు విభూతి సూర్యుడు. నువ్వు అర్థం చేసుకో. ఏమ్మా వాడు ఎక్కడికి వచ్చాడు? 7 లేయర్స్ దాటి వచ్చాడు. మనకు కనిపించే సూర్యుడు, ఇటువంటి సూర్యుళ్ళు ఇంకా 12, 12 మంది 11 మంది ఉన్నారట ఈయన కాక. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో విశ్వాంతరాళంలో మనకి తెలియదు. ఎందుకంటే గెలాక్సీ ఉంది కదా. గెలాక్సీ అంటే పైన పాలపుంత అంటారు చూడండి, తెల్లగా కనపడుతూ ఉంటుంది ఆకాశంలో పైన. అక్కడ నక్షత్రాలు ఉంటాయి, దాని నిండా మిణుకు మిణుకుమంటూ. ఒక్కొక్క నక్షత్రం ఈ సూర్యుడి కంటే కొన్ని రెట్లు పెద్దదిట. ఆ లైట్ భూమి మీదకి రావడానికి, నక్షత్ర కాంతి భూమి మీదకి రావడానికి లైట్ ఇయర్ అంటారు.
కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. మనకి ఈ లైట్ ఇక్కడ పడడానికి స్విచ్ చేస్తే పడుతుంది. అంత పెద్దగా మీరు ఆలోచించలేరు. ఎంతవరకు అర్థం చేసుకుంటారంటే అది ప్రజ్ఞ. ప్రజ్ఞ అనే పరమాత్మ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అనే లైటు 7 స్టేజెస్ దాటి ఈ సూర్యుడిలాగా వచ్చింది. ఈ సూర్యుడి పేరు జ్ఞానము కదా. ఈ జ్ఞానం మన బుద్ధిలో ప్రవేశించి మనకి జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం బుద్ధిలో ప్రవేశించాలి, ధార రావాలి కదా. బుద్ధిలో ప్రవేశించి ఏం చెయ్యాలి అంటే ఆ గుణాలన్నిటినీ నాలో నుంచి బయటికి పంపించు, నాకు రప్పించు అని కాదు. నాకు ఆల్రెడీ ఉంది. ఏముంది? నాకు బుద్ధి ఉంది కదా. నా దగ్గర బుద్ధి ఉంది. దీన్ని ఎట్లా కనుక్కోవాలో చెప్తున్నాడు. నీ లోపల ఇది ఒకటి అని ఒప్పుకున్నారు కదా. ఎవరెవరినైతే ఇందులో తాళ్ళలో కట్టేసిందో ఇంకా పువ్వులు ఉండొచ్చు, ఆ పువ్వులు ఇంకో తాళ్ళలో కట్టచ్చు, లేక దీనికే కట్టేది. ఎంత కట్టినా ఇది ఒకదండే అవుతుంది. అఖండ మండలాకారం అంటే ఇది, ఇట్లాంటిది. మరి ఇంతమంది కనపడుతున్నారే, మా అందరిలో ఒకటే ఉందా అంటే ఖచ్చితంగా ఒకటే ఉంది. ఏమిటా ఒకటి అంటే నేను అనేది. నేను అనేది ఆ తాడు మిమ్మల్ని కట్టేసింది. ఆ నేను ఎవరి తాడు అంటే రాగస్వరూప పాషాఢ్య, అది అమ్మవారు వ్యక్తమైనటువంటి తాడు. అవ్యక్తంగా ఉన్న ఆమె వ్యక్తమైంది. మీరు చూడండి జాగ్రత్తగా. ఎక్కడైనా శివాలయానికి వెళితే లేకపోతే విష్ణు ఆలయానికి వెళితే మనం ప్రతిమోపాసన దగ్గరికి వెళ్తున్నాం. ఆ ఆలయాల్లో శివుడిలా ఉంటే పక్కన అమ్మవారి బొమ్మ ఉంటుంది. మీరు గమనించండి. శివుడు ఉంటే అమ్మవారు ఎక్కడ ఉంటుంది? పక్కన. అట్లా విష్ణువు ఉన్నాడు, లక్ష్మీదేవి పక్కన ఉంటుంది. ఎక్కడైనా అంతేనా? శివుడు పార్వతి ఉంటారు. కానీ కాళహస్తిలో చూడండి, శివుడికి సరిగ్గా ఆపోజిట్ వెనక ఉంటుంది ఆమె. అంటే శివుడు ఇక్కడ ఉంటే పార్వతి ఇక్కడ ఉంటుంది. మీరు జ్ఞానప్రసూనాంబ కాళహస్తిలో వెళ్ళి చూడండి. మీరు కాళహస్తిలో శివలింగం ఇక్కడ ఉంటుంది అనుకోండి, గుడి వెనక్కి వెళ్ళి మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ జ్ఞానప్రసూనాంబ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎట్లా అంటే సత్తు చిత్తు, ఇదిగో ఒక్క కాళహస్తిలో ఉంటుంది. ఇంకెక్కడా ఉండదు, ఏ శివాలయంలో కూడా ఉండదు. గమనించండి. ఎవరైనా కాళహస్తి వెళ్ళిన వాళ్ళు ఉంటే, వాళ్ళకు గుర్తొచ్చి ఉంటే, అమ్మవారు ఎక్కడ ఉంటుంది? శివుడి పక్కన ఉండదు. మరి పక్కన ఎందుకు పెట్టారండి ఈ గుళ్ళల్లో అన్నిట్లో అంటే, అర్ధనారీ ప్రతిమోపాసన వాడికి అర్ధనారీశ్వర తత్వం అర్థం కావాలి. వాడి లెవెల్కి ఆగమం ఇట్లా పెట్టింది. శివుడు సగం, పార్వతి సగం. అందుకని ఈ గుడి శివుడిది, ఇది పార్వతి, వీళ్ళిద్దరూ కలిసి ఒకటి. కాళహస్తిలో శివుడు జ్ఞానప్రసూనాంబ. శివుడు ఇక్కడ ఉంటాడు, ఆయనకి నవగ్రహాలతో ఉన్నటువంటిది వేస్తారు. కాళహస్తీశ్వరుడికి ఇట్లా వస్తుంది చూడండి, మీరు టీవీలో చూసుకోండి తెలుస్తుంది. సచ్చిత్తులు రెండు కలిసి ఉంటాయి. అందుకని అక్కడ అమ్మవారి పేరు, కాళహస్తీశ్వరుడి దగ్గర ఉన్న అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. జ్ఞానం ఇస్తుంది ఆమె, పార్వతీదేవి అనరామని. జ్ఞానప్రసూన, ప్రసూన అంటే పువ్వు, వికసించిన పువ్వు. నీ జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. నీ జ్ఞానం నీ దగ్గరే ఉంది. అది వికసించకుండా దౌర్భాగ్యతూల వాతువుల బాగా ఏం చేసామరా, ఆలోచించండి రా. అసలు ఆ నామం, ఒక్కొక్క నామం మీరు స్టడీ చేయండి రా, మీకే పరమాత్మ అర్థమైపోతాడు. ఏ ఏ గ్రంథాలు చదవక్కర్లే. ఆ సంస్కృత పదాలకు అర్థం తెలుసుకోండి. తెలుసుకుంటే మీకే అర్థమైపోతుంది. లలిత ఊరికే కంఠస్థాలు చేసి పాడవాకండి. భగవద్గీత కూడా కంఠస్థం చేసి చస్తున్నారు. 5 నిమిషాల్లో మేము 20 నిమిషాలు ఏమో గంట భగవద్గీత అంతా 700 శ్లోకాలు అప్పచెప్తూ ఉంటారు. లలితా సహస్రనామం కూడా అంతే 11 నిమిషాల్లో చదువుతారు. ఏం లాభం? బడబడ డబ్బాలో రాళ్ళు పోసి ఇట్లా గలగల వాయిస్తే ఏమవుతుంది? అంతే. ఇది కూడా అలాంటిది. సరే.
అందుకే వాళ్ళందరినీ దార్శనికులు అంటారు. వాళ్ళు చూశారు. ఇప్పుడు ఈ నేనును ఎట్లా కనుక్కోవాలి? అమ్మ మీరు చెప్పారు కాబట్టి ఈ పూలన్నీ ఒక దారంలో కట్టారు అంటే ఆ కట్టిన స్కిల్ వాళ్ళకి ఎవరికో ఉంది. వాళ్ళు కట్టారని మీరు అర్థం చేయిస్తున్నారు కాబట్టి అవును కదా, తాడుతో కడితే పూలన్నీ కలిసి ఉన్నాయని అనుకుంటున్నాం. మరి మమ్మల్ని ఏ తాడుతో కట్టేశారో మాకు తెలియలేదు. ఈ తాడులో పువ్వులన్నీ వేరే వేరే వెళ్ళిపోతున్నాయి, మా తాడులో పువ్వులు మరి వేరే వేరే వెళ్ళటంలే కదా. మా తాళ్ళు ఎట్లా కట్టేశారు అంటే, మీకు ఎటువంటి తాడు కట్టారు అంటే, ఒక ఫ్యామిలీతో ఇంకొక ఫ్యామిలీకి పెళ్లి చేశారు. పెళ్ళి ఒక్కరోజే జరిగింది. ఏమో రోజు పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? మళ్ళీ మళ్ళీ పెళ్ళి, చెల్లికి చెయ్యాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి. పెళ్ళి ఒకరోజే చేసుకుంటారు. మనస్సులో నువ్వు వాళ్ళ కుటుంబంతో తాడు పెట్టుకున్నావు కదా, ఆ తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బంధం నీతో వస్తుంది కదా. ఈ తాడు లాంటిది కాదు. తాడు అనేది మీకు అర్థమైతే నువ్వు ఏ ఊరు వెళ్ళినా ఇది నీ భార్య అని నీకు వీళ్ళు అత్త మామ అని నీకు వివరణ చెప్పాలా? ఏంట్రా మళ్ళీ మళ్ళీ రోజు చెప్తుండాలా? ఎవడు చెప్పక్కర్లే. మరి ఆ తాడు ఎట్లా కట్టా? ఈ తాడును మీకు చూపించి, ఒరే ఈ తాడు లాంటిది ఆ తాడు, నువ్వు దగ్గరుండక్కర్లేదు, నువ్వు ఎక్కడికి పోయినా తాడు నీ వెంట వస్తుంది. ఏంటా అర్థమైందా? ఇప్పుడు మీరందరినీ రామదాస వేదాంత ప్రచార మండలి సభ్యులని కట్టేశాంరా. మీరు ఇక్కడ కూర్చుంటేనే అవుతారా? మరి ఆ తాడు మీ వెంటే వచ్చింది కదా. అర్థమైందా? కాబట్టి తాడు ముందు అర్థమైతే తాడో దారమో ఒక బంధం. ఏంరా బంధమే కాకుండా దానికి సంబంధం అని పెట్టాం. సమ్ అనేటువంటి ఒక ఉపసర్గ చేరిస్తే ఇంకా పవర్ఫుల్ ముడి. ఏమిరా వాళ్ళతో సంబంధం కలుపుకోవడం, సంబంధం కలుపుకుంటున్నాం, బంధం కాదు సంబంధం. ఉపసర్గ చేరుస్తున్నా అంటే ఇంకా స్ట్రెస్ చేస్తున్నావు దాన్ని, ఆ బంధాన్ని. డివర్స్ చేస్తే అయ్యేది కాదు అది. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆ మూడింటికి లోబడి, ఏ మూడింటికి? అర్ధకామాలకి లోబడి నువ్వు డైవర్సులు చేస్తున్నావు, కానీ డైవర్స్ అయ్యేది కాదురా. ఎక్కడ బంధం వేశారో చెప్పమంటారా? పెళ్లి మంత్రాలు మీకు తెలియదు. మీకు తెలిసిందల్లా ఏమిటి అంటే వీడియోలు తీసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూటింగ్, మీ అందరు షూటింగ్. ఒక్కొక్కరిని చావగొట్టాలి ఇట్లాడు కానీ మొదలుపెట్టిన వాడిని సొసైటీలో అందరూ కలిసి వాళ్ళని చావగొట్టండి పట్టుకొని. సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఏమ్మా మీకు అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్ళిలో కన్యావరణాలను చదువుతారు. ఆ పెళ్లి కొడుకు దగ్గర నుంచి పెళ్లి కొడుకు దగ్గర తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ కలిసి, పెళ్లి కొడుకు ఏం అక్కర్లేదన్నారు, ఒక బ్రాహ్మణ్ణి పిలిచి, నాయన మా అబ్బాయికి కావలసిన అమ్మాయి ఎక్కడుంటుందో ఈ సొసైటీలో వెతుక్కురా. ఆల్రెడీ వెతుక్కొచ్చి ఉంటారు, కానీ ఋత్విక్ వర్ణం చెప్తారు. అప్పుడు వాళ్ళు నలుగురు బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఈ పిల్లవాడికి కావలసిన అమ్మాయిని వెతుక్కురమ్మంటారు. ఆ అమ్మాయి గౌరీ పూజ చేసుకుంటూ ఎక్కడో కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ గౌరీ పూజ దగ్గర ఒక కన్యావరణాలు చదువుతారు. అంటే ఈ అమ్మాయి ఎవరు అంటే ఫలానా వాడి మనవరాలు, ఫలానా వాడి కూతురు, ఫలానా వాడి ముని మనవరాలు అని వాళ్ళ 3 తరాల నుంచి చదవాలి. అటువంటి పిల్ల ఇక్కడ మీకు ఉందయ్యా, మీకు కావాలంటే తెస్తాను అని ఆ బ్రాహ్మడు చెబుతాడు. సరే తీసుకురమ్మంటారు. ఆ తెచ్చేవాళ్ళు ఎవరు తెస్తారు? వాళ్ళ మేనమామలు తీసుకొస్తారు. అంటే అధికారం ఎవరికి ఉంటుందంటే మేనమామకు ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి ఈ కళ్యాణ మంటపంలో వీడికి అప్పగించే అధికారం. ఎందుకంటే తల్లి లేకపోయినా, తల్లి చచ్చిపోయినా మేనమామని బతకమన్నారు. మేనమామకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవరిని పెంచే బాధ్యత? ఆ చెల్లెలు కూతురునో ఆ అక్క కూతురునో. అందుకని మేనమామే తీసుకొచ్చి గంపలో పెట్టి లక్ష్మీదేవిలాగా ఆ అమ్మాయిని
మరి గంప పెడుతున్నారు కదా లోటస్ పెట్టి, ఆ పిల్లని తీసుకొచ్చి అందిస్తున్నారు వాడికి. అక్కడ మళ్ళీ వాడి తరఫున ఉన్నటువంటి కన్యావరణాలన్నీ, వాడి ముత్తాత ఎవరు, వాడి తాత ఎవరు అంటే ఎవరెవరికి బంధం వేస్తున్నారంటే మీరు బాగా గమనించండి. వాడి ఋషులు, వాడి ముత్తాత, వీడి ముత్తాత, అయ్యా మీరిద్దరూ సంబంధం బంధువులైనారు. వీడి తాత బంధువులైనారు. వీడి నాన్న బంధువులైనారు. ఈ అమ్మాయి వీడు బంధువులు అవుతున్నారు. ఈ మంత్రాలు 3 సార్లు చదువుతారు. మీరు గమనించండి. మీ వీడియోలు తీయటం కాదు. ఎందుకు చేస్తున్నారు పెళ్ళి? ఒరే ఇక్కడంటే వీళ్ళిద్దరికి డివర్సులు ఇచ్చి పారేశారు. మరి వాళ్ళకి డివర్సులు ఎక్కడ ఇచ్చారు? ఆ జడ్జి గారు ఇవ్వలేదే. వాళ్ళు బంధంలో పడి చస్తున్నారు. వాళ్ళు బంధంలో పడి చస్తూ ఏమనుకుంటున్నారంటే ఈ డివర్స్ ఇచ్చేశారు కదా. మీకు జస్ట్ తెలియాలని చెప్తున్నారా? మీకు చాలా తెలియదు. తెలుసుకోవాలని కూడా ఎవరిని అడగరు. అడగంది అమ్మాయినా పెట్టదు. మా రామనాథం గారికి ఇవన్నీ చెప్పడం ఇష్టం కాబట్టి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే సమాజం నాశనం అయిపోతోంది కదా. ఇప్పుడు డివర్స్ తీసుకుంది అమ్మాయి అబ్బాయి. పెద్దవాళ్ళు ఎవరు డివర్స్ తీసుకోలే. వాళ్ళకి చెప్పాలి, మంత్రంలో వాళ్ళని కట్టేసి కూర్చోబెట్టారు. ఏమిరా వీళ్ళిద్దరికీ పడలేదు, వాళ్ళకిద్దరికీ పడుతున్నది. వాళ్ళు పాపం ఎవరిని పిలిచి కూర్చోబెడితే, అందుకే వాళ్ళు పాపం వేరే వేరే కులాలు ఇంటర్ కాస్టులు చేసుకుంటారు చూడండి. ఏమ్మా అటువంటిప్పుడు పెళ్ళి చేయొద్దు. వాళ్ళని మీ ఇష్టం వెళ్ళిపోండిరా అని చెప్పండి. పెళ్ళి చేస్తే ఏమవుతుందంటే ఈ మంత్రం చెప్తారు. వాడు ఇంకొకటితో సంబంధం పెట్టుకోవాలి. ఎవడు? ఆ తాతగాడు. వాడు బతికుంటాడు బాగానే. అస్సలు మీరు అది ఎవరన్నా ప్రేమించుకుంటే నాయన మీరు చేసుకోండి, మీ దారిన మీరు పెళ్లి చేయవాకండి. చెయ్యకూడదు కూడా కదా. అర్ధకామాలకు లోనైన వాడికి ధర్మం అక్కర్లేదు. ధర్మబద్ధమైన జీవితం కాదు వాడికి. వీడు డివర్స్ చేసుకున్నారే వీళ్ళిద్దరూ. ఈ అమ్మాయి ఇంకెవరితోనో చేసుకుని వెళ్ళిపోయింది, వాడు ఇంకెవరినో చేసుకున్నాడు. కానీ మంత్రంలో మాత్రం వాళ్ళిద్దరిని కలిపారు. ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయింది అనుకోండి, ఈ తాలూకు అత్తగారు రావాలి తీసుకుపోవడానికి. ఆమెకేం కర్మ పట్టిందిరా ఈ ధర్మబద్ధం కానటువంటి దాన్ని పైకి తీసుకుపోవాల్సిన అవసరం కదా. ఆలోచించండి. వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుని వీళ్ళని కానీ ఇక్కడ బారేసి ఉన్న ఆస్తి వీళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఇచ్చిన మనము ఏమి ఇస్తున్నామో చూడండి. ఇది నేను పక్కకు పోయి వేరే మాటలు చెప్తున్నా కానీ మీకు తెలియాలని చెప్పా. ఇది వేదాంతంలో లేదు కదా. ఎందుకంటే అపర అన్న దాంట్లో ఇది అపరా విషయాలు. ఇవన్నీ పర విషయం కాదు. మనం పరలో ఉన్నాం. ఈ దుర్మార్గపు ఆలోచనలన్నీ మన లోపల నుంచి పంపించేసేయమంటున్నాడు. అవి ఎట్లా ఉన్నాయి అంటే మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. పత్తి కాయ ఎప్పుడైనా చూసారా? పత్తి కాయ పగిలి దాంట్లో పత్తి గట్టిగా ఉండి గింజ ఉండి ఆ గింజనంతా గట్టిగా చుట్టుకొని ఉంటుంది. అది కాయ చూస్తే ఇంతే ఉంటుంది. దాన్ని తీయండి, ఇంత పత్తి వస్తుంది. ఇప్పుడు మన లోపల మన బుద్ధిని పట్టుకుని అంత గట్టిగా చుట్టుకుని ఉన్నాయి అవి. ఎంత గాలి కొడితే అది బయటికి రావాలి. ఎంత గాలి కొట్టాలో అన్ని నా గాయత్రి చెయ్యి. చేస్తూ ఈ థాట్ పెట్టుకో. అర్థమైందా? అందుకని దశగాయత్రి సరిపోదు. అస్సలు చేయని వాడికి దశగాయత్రి 10 చెయ్యరా అంటాడు. దశగాయత్రి కాదు, వేలు గాయత్రి ఎంత చేస్తే గానాత్ త్రాయతే ఇది గాయత్రి. గానాత్ ఎన్నిసార్లు నువ్వు రిపీటెడ్గా అంటూ ఉంటే, ఏ మంత్రం కాదు ఇదే మంత్రం చాలా గొప్పది. రిపీటెడ్గా అంటూ ఉంటే ఏమైపోతుంది అంటే నీ లోపల పత్తిలాగా గట్టిగా పట్టుకుని నీ బుద్ధిని, ఆ గింజని పత్తి ఎలా పట్టుకుందో అటువంటి అటువంటి పత్తి పట్టుకుందిరా నీకు.
అది ఎలా పోతుంది? అంత గట్టిది ఎలా పోతుంది? ఎంత పెద్ద మేఘమైనా గాలి రాగానే ఎట్లా పోతుందో అట్లా పోతుంది. ఒక పెద్ద గాలి వీస్తే ఇప్పుడు వర్షిస్తుందేమో అన్నటువంటి, అంటే నీ సంసార బాధలు ఎలా పోవాలి అంటే అట్లా పోతాయి. దేంతో పోతాయి? సవిత, ఆ సూర్యుడిని తెమ్మన్నారు. సూర్యుడిని నేనెట్లా తేవాలి? బుద్ధి రూపంలో నీలో ఉంది సూర్యుడే. అంటే నీ బుద్ధిని, నీ బుద్ధిలో నుంచి ఇటువంటి ఆలోచనలన్నీ పంపించేసేయి. అర్థమైందా? నా నేను ఎలా ఉందో చెప్తున్నాడు ఇప్పుడు. నీ బుద్ధిలోంచి ఆలోచనలన్నీ పంపించమన్నాడు. నీ ఇండివిజువల్, నిన్ను అక్కడ యూనివర్సల్లో నుంచి నిన్ను ఇండివిజువల్లోకి లాక్కొచ్చాం. టైం అయిపోతుందిరా. ఈ తాడు నన్ను ఎట్లా కనుక్కోమంటారండి అని అడిగాడు వాడు. మీరు చెప్పారు కాబట్టి, ఈ దారానికి పువ్వులన్నీ కట్టారు కాబట్టి ఇది బాగానే ఉంది, మాకు అర్థమైంది. మా తాడు అంటే ఇది ఒక చోట ఉన్న తాడు మీకు ఊరికే ఎగ్జాంపుల్కి చూపించాను. మిమ్మల్ని కట్టిన తాడు చూపించారు. ఆ తాడు మీకు కనిపించదు. అది ఎక్కడికి పోయినా అది ఎక్కడికి పోయినా మీ వెంట ఉంటుంది. ఒక పూలలో అంటే బంధించేశారు ఆల్రెడీ. ఎంత బంధించారంటే నీ తాడు నీ ఒక్కడికి కాదు బంధించింది, 3 అంటే 4 తరాల వాళ్ళని కలిపి పెట్టారు. 4 తరాలేనా కలిసింది? ఇక్కడ చూడండి, ఇది ముత్తాత గారు. ఈ ముత్తాత గారు ఇంకొక ముత్తాత గారితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ తాతగారు, ఈ తాతగారికి ఇంకొక తాతగారిని ఇంకొకళ్ళతో, నాయనమ్మ ఉంది కదా, ఈ నాయనమ్మకి వాళ్ళ సంబంధికులతో వీడికి తాడు ముడేశారు. వీడు నాన్న, ఈ నాన్నకి మీ అమ్మ వంశం వాళ్ళతో వీడికి తాడు ముడేశారు. నీకు ఇప్పుడు వీళ్ళతో వేశారు. ఎన్ని ఫ్యామిలీస్ నీ చుట్టాలో చూడండి. చుట్టాలు చుట్టిన వాళ్ళు రా. లిటరేచర్ చదువుకుంటే లాభం ఏమిటంటే ప్రతి పదానికి రూట్లోకి వెళ్ళగలం మేము. రూట్లోకి వెళితే అర్థమైపోతుంది. ఏమ్మా, హోమియో మెడిసిన్ తీసుకున్నవాడు రూట్ కాజ్ అని వెళ్తాడు. ప్రతి రోగానికి రూట్ కాజ్ ఉంటుంది, ఎందుకు ఆ రోగం వస్తుంది అని. అక్కడికి వెళ్ళి ట్రీట్ చేస్తాడు. లిటరేచర్లో ఆ లాభం ఉంటుంది. మీకు ఇంజనీరింగ్లో చాలా డబ్బులు వచ్చే లాభం ఉంటుందేమో కానీ కదా, మాకు చాలా లాభం ఉంటుంది. అందరూ మమ్మల్ని చాలా తక్కువగా అనుకుంటారు. ఆర్ట్స్ వాళ్ళు అని, సైన్స్ వాళ్ళు చాలా గ్రేట్. కాలేజీల్లో అయితే సైన్స్ వాళ్ళు చాలా గొప్ప. ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్ వాళ్ళకి తేడా చెప్పనా? సైన్స్ వాడు ఈ పువ్వునంతా ముక్కలు చేసి కోసి దీని అందం లేకుండా చేసి దీన్ని ఇట్లా పెట్టి డిసెక్షన్ చెయ్యంది వాడికి ఏం రాదు. మేము ఈ పువ్వుని పువ్వులాగా చూస్తూ దాన్ని ఏమీ కదల్చకుండా మిమ్మల్ని అందరినీ ఏమన్నా డిస్టర్బ్ చేశామా? మొత్తం మీ గురించి చెప్పేస్తాం. అది ఆర్ట్స్ వాడికి అది లాభం. అయితే ఆర్ట్స్ చదువుకున్నవాడు, చదువుకున్నవాడికి కాదు. చదువు కొనుక్కుంటే లాభం లేదురా, చదువుకుంటే లాభం ఉంది. ఏమ్మా, మార్కులు తెచ్చుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు నీ బంధం అర్థమైంది. ఒక బంధం నిన్ను కలుపుతోంది. ఆ బంధం పేరు నేను. అది ఎక్కడి నుంచి, నీ దగ్గర నేను అని ఉంది, అది ఎక్కడి నుంచి నీకు వచ్చిందంటే పరమాత్మ దగ్గర నుంచి, ప్రజ్ఞ అనే రూపంలో నుంచి సూర్యుడిలాగా వచ్చి నీ బుద్ధిలో ప్రవేశించి నీ బుద్ధిలో కూర్చుంది. అందుకని అహర్నాథో హిమాంశు పుమాన్ అంటాడు. జీవుడు అనేవాడు దక్షిణామూర్తిలో ఉంది. అహర్నాథుడు అంటే పగలును కలిగించేవాడు సూర్యుడు. ఈ యూనివర్స్లో ఈ సూర్యుడు ఎలా ఉన్నాడో నీ చిన్న బాడీలో నీ బుద్ధి నీకు సూర్యుడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, నీ బుద్ధి నీకు సూర్యుడు. అప్పుడు బుద్ధి ప్రజ్ఞనా జ్ఞానమా? అందుకని బుద్ధిలో జ్ఞానమే ఉంటుంది. అర్థమైందా? బుద్ధిలో జ్ఞానం ఉంటుంది, ప్రజ్ఞ ఉండదు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంది. అహర్నాథో హిమాంశు పుమాన్. హిమాంశు అంటే చంద్రుడు, పుమాన్ అంటే జీవుడు, పురుషుడు.
వాడే కదా ఈ శరీరాన్ని నేను అని అభిమానించేవాడు జీవుడు. అట్లా అన్ని డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే నువ్వు వెళుతున్న రూట్ కరెక్ట్ అని నీకు అర్థమవుతుంది. లేకపోతే ఒకటి పట్టుకుని పోవడానికి వీల్లేదు. శాస్త్రం అది సహాయం చేస్తుంది నీకు. ఏమ్మా గురుమండల రూపిణి అమ్మవారే ఇదంతా సిలబస్ అంతా తయారు చేసి పెట్టింది మనకు. లలితా సహస్రనామంలో ఆమెనే ఇస్తోంది ఇదంతా. మనకు ఆ సిలబస్ తెలియదు, అది అర్థము కాదు, మన కర్మ. చదువు రాదు కదా అసలు. మనం ఆ మూడింటి కోసం చదువుకున్నాం కానీ దీనికోసం చదువుకోలే. పైగా చదువుకుంటానంటే నాలాంటి వాళ్ళకి నీకు రిటైర్ అయిన ఇప్పుడు నీ బంధం ఎలా కనుక్కోవాలో చెప్తున్నాడు. నీ బుద్ధి మీద ముందన వచ్చినటువంటివన్నీ ముందు పంపించేసేయి. ఎందుకంటే చాలా ఆలోచనలు నీ లోపల, అది వైరాగ్యం కదా. వైరాగ్యం ఎప్పుడు రావాలి? అభ్యాసం చేస్తేనే రావాలి. నా కర్నూలు ఎప్పుడు వదిలిపోతుంది? నేను హైదరాబాదుకు ప్రయాణమైపోతే ఒక్కొక్క కిలోమీటరు హైదరాబాదుకు దగ్గర అయ్యే కొద్దీ కర్నూలు ఎలా నన్ను వదిలేస్తుందో, అంటే నేను హైదరాబాదు పోవాలి అనుకుంటేనే పోతూ ఉంటే కర్నూలు వదిలేస్తూ ఉంది కదా. కర్నూలు దూరం అయిపోతుంది, హైదరాబాద్ దగ్గర అయిపోతుంది. హైదరాబాద్ చేరాను అనుకోండి, అప్పుడు కర్నూలు నాకు అక్కర్లే. అర్థమైందా? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నీ వాసనలన్నిటినీ ధియోయోనః ప్రచోదయాత్ నెట్టేస్తున్నావు అనుకో, అవి నెట్టుకుంటూ పోతే ఇక్కడికి నువ్వు చేరేటప్పటికి అవి ఆల్రెడీ వెళ్ళిపోతాయి. ఇది అభ్యాసం, అది వైరాగ్యం. ఇప్పుడు అర్థమైందా? రెండు ఎక్కడొచ్చినాయి? గానాత్ త్రాయతే, మననాత్ త్రాయతే. నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు రక్షణ లేక చస్తున్నావు. ఏమిట్రా రక్షణ లేక నేను చచ్చేది అంటే, ఎప్పుడు యముడొస్తాడో ఎప్పుడు ఎత్తుకుపోతాడో తెలియదు. యముడు ఎప్పుడో వస్తాడట, ఏ క్షణం వస్తాడో తెలియదు. వస్తే ఒక్క క్షణం కూడా. లాస్ట్ విజిటర్ ఎవడరా అంటే మనకు యమధర్మరాజే. వాడు విజిట్ చేశాక ఇంకెవ్వడు విజిట్ చేయడానికి లేదు. ఏంట్రా మరి అది ఏ క్షణమో తెలీదు. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలవు కానీ డేట్ ఆఫ్ డెత్ చెప్పు. డేట్ ఆఫ్ డెత్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ ఉండడానికి వీల్లేదు. ఇది నీకు తెలుసు, అది నీకు తెలియదు. కాబట్టి త్రాయతే, నిన్ను రక్షించాలి. దేని నుంచి రక్షించాలి? నా చావు నుంచి నన్ను రక్షించాలి. ఎందుకు ఇది మనం నేర్చుకోవాలి అంటే నువ్వు చావకుండా ఉండడానికి. అయితే చావరా అండి? రామనాథం గారు చచ్చిపోయారు కదండి. రామనాథం గారు చావలే కదా. పూలు వాడిపోతాయి, దారం వాడిపోదు. దారాన్ని తెలుసుకో. దారాన్ని తెలుసుకోవాలంటే పూలను వదిలేసేయి. నేను ఇది పట్టుకుంటా, అది పట్టుకుంటా, నేను ఇది చేస్తా, అది కూడా చేస్తా, అట్లా చేయటానికి ఒప్పుకోము కదా. సగం సాల్ నేత, సగం మాల నేత. మాలవాడి నేతనో అది సాలెవాడి నేతనో చూడండి. నువ్వు బట్ట కట్టుకోవాలంటే, చీర కట్టుకోవాలంటే చూడండి, వీళ్ళు మోసం చేసేవాళ్ళు ఎట్లా చేస్తారంటే చీర ఈ కుచ్చెళ్ళ దగ్గర అంతా ఒకసారి పల్సగా కొట్టేస్తారు. ఇక్కడి నుంచి దళసరిగా ఉంటుంది. కొన్ని చీరలు ఉంటాయి, మీరు చూడండి. అంటే ఎందుకురా ఇక్కడ మాత్రం పెట్టావు అంటే మోసం చేస్తున్నావు. అది కూడా మోసమే. అరే నువ్వు ఎంత దారం ఉపయోగించాలో చీరకు అంత దారం ఉపయోగించు. ఆ దారానికి ఎంత ఖరీదు తీసుకుంటావో అంత ఖరీదు తీసుకో. ఈ మోసం ఎందుకు? ప్రతివాడంతేరా. ఏం చెప్పమంటారా? సరే, ఈ బంధాన్ని నేనుని ఎట్లా కనుక్కోవాలి? నా దగ్గరే ఉంది కదా. ఇప్పుడు సూర్యుడిని అక్కర్లే, నీ బుద్ధిని కదా ధియో యోనః ప్రచోదయాత్ అంటున్నావు. నా ధీ అంటే నా బుద్ధి నుంచి ఇటువంటి వాసనలన్నిటినీ పంపించేసేయమ్మా అనుకుంటూ అమ్మని అడిగారనుకో, నువ్వు అనే కొద్దీ ఆమె పంపిస్తూ ఉంటుంది. మరి అనకపోతే పంపదా అండి అంటే
ఆమెకేం పని పట్టిందిరా? నువ్వు కావాలని ఈ ప్రపంచంలోకి వచ్చి నువ్వే కోరుకుని జన్మలకన్నీ వెళుతూ, పైగా ఎవడి జన్మ వాడు కోరుకున్నదే, దేవుడు కోరాడు అంటున్నారు. చూడండి ఈ ప్రపంచం అంతా ఎట్లా వచ్చిందో మీకు చాలా సింపుల్గా చెప్తాను. ఏ చచ్చిపోయేవాడైనా రాబోయే జన్మని వాడే ఊహించుకుంటున్నాడా లేదా? వాడు అడిగిందే వస్తుందా? వాడు అంటే ఎవడు? వాడి నేనే కదా, నాదిని వదిలేస్తున్నాడు కదా. మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పటి వరకు అహంగ్రహోపాసన ఈ లెవెల్కి వచ్చారు కాబట్టి మీకు ఈ మాటలు చెప్తున్నారు, లేకపోతే ఇవి చెప్పరు. వాడు ఎలాంటి జన్మ కావాలి అనుకుంటే వాడే పరమాత్మ, వాడు అనుకున్న జన్మే వాడికి ఇస్తున్నారు. ప్రతివాడు వాడు పరమాత్మే అయ్యుండి వాడు కావలసిన జన్మలన్నీ ఇవన్నీ వస్తే ఇవి ఎవడో ఇచ్చాడంటాడేమిట్రా? వాడు చచ్చిపోయేటప్పుడు రాబోయే జన్మని వాడే నిశ్చయించాడు. వాడు నిశ్చయించినట్టే పంచభూతాల దగ్గర నుంచి ఇచ్చి జన్మ ఇస్తున్నాడు పరమాత్మ కదా. నువ్వు పరమాత్మ ఇచ్చాడు అంటే నువ్వు ఏ షాపుకి వెళ్ళి ఏ చీర కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకొని నువ్వు కొనుక్కొచ్చుకున్నావు. షాపు వాడు నీకు చీర ఇచ్చాడంటే అది పాడైపోయేది ఇవ్వాలని వాడిచ్చాడా? మరి కర్మ వాడిచ్చాడంటావు ఏమిటి నువ్వు? అర్థమైందా? ఎవడిచ్చాడు? నువ్వే తెచ్చుకున్నావు. ప్రతివాడు తనకు ఎటువంటి జన్మ కావాలో వాడే తెచ్చుకున్నాడు. కాబట్టి తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అన్నటువంటి పదంలో బాగా ఆలోచించండి. నేనే నా ఫ్యూచర్ జన్మని సృష్టించి దాంట్లో నేనే ప్రవేశించాను. అట్లా ప్రవేశించినదే ఈ జగత్తంతా. అంటే ఇదంతా పరమాత్మ ప్రవేశించిన ఆయన తత్సు. ఆయన ఎందుకు జయకహ అనేకో అహమస్మి, అనేకో అహమస్మి అని నువ్వు అనుకున్నావు. అనేకం అంటే ఏమిటి? ఇది ఏకం. ఇంకో జన్మ కావాలి, ఆ జన్మలో నీకు నచ్చలే. అసలు ఎందుకు నచ్చటం లేదో చెప్పనా? నువ్వు జన్మకు రాకముందు నీకు అవి కావాలని కోరుకుంటున్నావు. అక్కడికి వచ్చిన తర్వాత ఎదటివాడి చూస్తున్నావు, వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నావు, వీళ్ళలాగా ఉండాలనుకుంటున్నావు. అందుకని నువ్వు ఆ వాసన కషాయమై మళ్ళీ జన్మకి వెళ్తున్నావు. ఇప్పుడు జన్మకు వెళ్ళడమా వెళ్ళకపోవడం అనేది నీ చేతిలో ఉందిరా నాయన. దేవుడు ఎవడో సృష్టించాడు, వాడికి ఇదే పనే, నేను సృష్టించటం. నేను గాడెవడో చెప్తా వినండి. అమ్మో 7:47 అయిందిరా. నీ దీన్ని కనుక్కోవడానికి చాలా చాలా తేలిక మార్గం ఉంది. నేను అట్లా కనుక్కున్నా. అందుకే అమ్మవారి పేరు సులభ. తెలియని వాడికి దుర్లభ. అమ్మవారికి 2 పేర్లు ఉన్నాయిరా. సులభ అంటే సులభ కాంప్లెక్స్ కాదు. సులభ, సులభ అంటే ఈజీగా లభ్యమయ్యేది. దుర్లభ, ఎవడికి దుర్లభ అంటే ప్రతిమా ప్రతీకోపాసన వాడికి దుర్లభ. వాడికి అర్థమై చావదు, వాడికి అసలు చెప్పక్కర్లేదు. ఎవడికి చెప్పమంటున్నావు? అహంగ్రహోపాసన కావాలి అని వచ్చిన వాడికే చెప్పు, వాడికే అర్థమవుతుంది. వాడికి కూడా ఈ 40 ఏళ్ల నుంచి చెబితే అర్థం కావట్లేదు, ఈ మధ్యనే అర్థం అవుతున్నది. కాబట్టి అహంగ్రహోపాసన లెవెల్కి వచ్చారని నేను అనుకుంటున్నా. ఎవడొచ్చాడో ఎవడు రాలేదో అది మీరే చూసుకోండి. నీ దగ్గర 2 ఉన్నాయిరా, ఒక జీవుడు ఒక జగత్తు. మళ్ళీ మొదలుకి వచ్చాం, చాలా టైం. కనేది కనిపించేవి అని 2 ఉన్నాయిరా. ఈ ప్రపంచంలో ఏమీ చదువుకోకర్లే, నీకు ఏ చదువు అవసరం లే. నువ్వు ఆలోచించు, నీకు ఏ వస్తువైనా కనిపిస్తున్నదా కంటున్నదే? ఏదన్నా చూడు. మైక్, ఇది మైక్ అని అంటున్నానంటే నాకు కనిపించింది. కెమెరా అంటున్నానంటే నాకు కనిపించింది. గోడ అన్నానంటే నాకు కనిపించింది. నీరజ అన్నానంటే అది నాకు కనిపించింది కదా కదా. చూస్తున్నవాడు ఒకడేనా ఇద్దరా? ఈ ప్రపంచంలో చూడడము అనే శక్తి నీకొక్కడికే ఉంది, ఇంకోడికి లేనే లేదు. ఎప్పుడైతే నేను చూస్తున్నాను అని నువ్వు అనుకున్నావో, నేను చూస్తున్నాను, చూసే శక్తి నీ దగ్గర ఉంది.
ఎవడైనా ఆలోచించండి. ఏమేమి చూస్తున్నావో అవి కాదు. నేను అనే తాడు కనుక్కోవడానికి మార్గం చెబుతున్నా. ఇక్కడ చూడడం అనేది తెల్ల పూలు ఉన్నాయి చూస్తున్నావు. ఈ సంగతిని ఎవడు కనుక్కున్నాడు? నేను కనుక్కున్నా. తెల్లవి కాదు, ఇక్కడ ఆకుపచ్చగా ఉంది, ఇవి ఆకులు అని అన్నావు. ఎవడు కనుక్కున్నాడు? నేను కనుక్కున్నాడు. నేను అంటే నీ కళ్ళ, నీ తలకాయ, నీ చెవుల, నీ చేతుల, నీ ముక్క. ఎవరు కనుక్కున్నారు? నీ జ్ఞానం కనుక్కుంది. ఏమ్మా, జ్ఞానానికి ఒక్కదానికే నేను అనగలిగిన సామర్థ్యం ఉంది. మిగిలినవన్నీ నావి అంటాయి. చూడు కదా, నీ జ్ఞానం నీకు అర్థమైతే, నీ జ్ఞానం అర్థమైంది కదా, చూసేది దానికి ఒక్కదానికే ఉంది. ఇంకెవ్వరికీ చూసే శక్తి లేదు. నీ జ్ఞానానికి ఒక్కడికే చూసే శక్తి ఉంది. ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళి, అంటే అది నేను అని అర్థం చేసుకో. ఇప్పటి వరకు నీ జ్ఞానం నేను కాదురా, నిన్ను మెట్లెక్కిస్తున్నా. మళ్ళీ మీరే చెప్పారు కదమ్మా అంటే చంపుతా. జాగ్రత్తగా అర్థం చేసుకోండిరా. ఏ లెవెల్లో ఆ లెవెల్లోనే చెప్తున్నాను. నేను దిగొచ్చి చెప్తున్నా మీకు కదా. మీ లెవెల్కి దిగి అస్సలు చదువు రాని వాడికి నన్ను సి సెక్షన్ కాదు డి సెక్షన్లో కూర్చోబెట్టారు. డి సెక్షన్ వాడికి కూడా నేను పాఠం చెప్పగలను. ఎందుకంటే అట్లా చెప్పి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఏ సెక్షన్ వాడినన్నా పడే నా దగ్గరికి. మా కాలేజీలో కూడా అన్న భానుమతి మేడంకి ఎవరినన్నా ఇచ్చేయచ్చండి. ఏ సెక్షన్ ఎంపీసీ వాళ్ళని మాకు ఇవ్వండి. మా వాళ్ళు అడిగేవాళ్ళు ఎంపీసీ వాళ్ళని, ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ వాళ్ళని. వాళ్ళన్నీ తీసుకొని, మేడం మీరు ఏ క్లాస్కైనా చెప్తారు, మీరు వెళ్ళండి అని. కాబట్టి మీకు చెప్తున్నా, మీ నేను ఎవరో ముందు. మీ నేను అంటే మీ తాడు. అది ఎవరెవరికి బంధం పెట్టింది? అందరికీ తాడు ముడేశారు. మీకు చూడండి, మీరు ఒక్కళ్ళు కాదురా కదా. అందుకే మన కులం అంటే మనకు అంత అభిమానం. మన కులం అంటే ఏమిటి? తాళ్ళు కట్టుకున్నాం మనం కదా. చూడండి, ఎవరికన్నా వేరే వాడికి దానం చేయమంటే మనం అంత ఫ్రీగా చెయ్యలేం. మనవాడికైతే వాడు పాపం అన్నవాడు రా, వాడికి ఒక పావులో భాగం ఇద్దాం అనుకుంటున్నామా లేదా? మీరే ఆలోచించండి రా. మీ సంగతే చెబుతున్నా. ఏమ్మా, ఇప్పుడు కనేది కనిపించేది ఒకటి చూస్తుంది, అన్నీ చూడబడతాయి. చూడబడేవి 99% చూడబడతాయి. చూసేది ఒక్కటి, ఎవరికి వాళ్ళ ఒక్కళ్ళే. అందుకే ఏమన్నాడంటే చిచ్చక్తి, మళ్ళీ లలితా సహస్రనామే మనకు. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. చిచ్చక్తి ఏదైతే ఉందో, చిచ్చక్తి అంటే ఆ చూసేది ఏదైతే ఉందో ద 1%, ఓన్లీ 1. ఇవి 99. ఇవేమిటంటే జడం. చూసేదానికి చూడబడేదానికి ఎట్లా అండి మేము దాన్ని కనుక్కోవాలి అంటే, చూసేదానికి తానున్నానని తెలుసు, ఎదుటి వస్తువు కనిపిస్తోంది అని కూడా తెలుసు. చూసేదానికి 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఏమిటది? ఒకటి నేనున్నానని తెలుసు, రెండవది ఎదట వస్తువు అంటే 99 కూడా ఉన్నాయి అని తెలుసు. ఎందుకంటే ఎట్లా ఉన్నాయని చెప్తున్నావు అంటే నాకు అనిపిస్తున్నాయి. చూసేది నేను. ఇప్పుడు చూసే నేను నీ దగ్గరే ఉంది కదా, నీ దగ్గర ఉందని ఒప్పుకున్నావు కదా. దాని పేరు చైతన్య శక్తి అని చెప్పాను కదా. దాని పేరే జ్ఞానం అన్నాను. ప్రజ్ఞానలే, ప్రజ్ఞ అంటలే నేను. ఎందుకు అంటలేదో కూడా చెప్తా తర్వాత. సూర్యుడినే ప్రజ్ఞానం లేదు కదా, సూర్యుని జ్ఞానమే అంటున్నాను. ఎవరి జ్ఞానం? అది ప్రజ్ఞ అయితే వీడు జ్ఞానం. అది అంటే మహః జనః తపః సత్యం. అది పైన పెట్టాం బండి ఏమ్మా, టాప్ మోస్ట్. ఇక్కడైతే ఇక్కడ కూడా చూడండి, నీ బుద్ధి ఎక్కడుంది? టాప్ మోస్ట్.
బ్రెయిన్ ఎక్కడుందిరా? కాల్లో ఉందా, మోకాల్లో ఉందా? చాలా బాగుంటుందిరా, ఆలోచించండి ఏమ్మా. మరి నా దగ్గరే నా బుద్ధి ఉంటే, నా జ్ఞానం నా దగ్గరే ఉంటే, బుద్ధి కాదులే, బుద్ధిలో జ్ఞానం ఉండాలి కదా. నా జ్ఞానం నా దగ్గరే ఉందని మీరు ప్రూవ్ చేశారండి. నాకు కనపడుతున్నాయి అన్నీ, నేను చూస్తున్నవాడిని, కనే శక్తి నాకే ఉంది. కనపడేదే అవన్నీ, కానీ వాటికి కనే శక్తి లేదు, అవి చూడవు. ఎందుకంటే అమ్మవారు తన శక్తిని రెండుగా డివైడ్ చేసుకుంది. ఒకటి చిచ్చక్తి, ఒకటి జడశక్తి. ఏమ్మా, చిచ్చక్తి నా దగ్గర పెట్టింది, జడశక్తి ఎదట పెట్టింది. అంటే చిచ్చక్తి నా దగ్గర పెట్టింది అంటే నేను జీవుడు, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఐఎమ్ జీవ కదా. నా దగ్గర జీవత్వాన్ని పెట్టింది, ఎందుకంటే జీవుడే మీరు బాగా ఆలోచించండి, పాఠం వదిలేయవాకండి. మనస్సులో నేను చెప్తున్నది మీ దగ్గరికి వచ్చి మీకు అనుభవం కలిగించేటట్టు చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే ఇట్లా చెప్పేవాడు రామనాథం గారు తప్ప ఎవరు చెప్పరమ్మా. మహానుభావుడు ఆ తండ్రి ఎందుకో మన మీద దయ కలిగి మనకి ఇట్లాంటి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. మహానుభావుడు, ఆయన రుణం అసలు తీరదు. ఎంతకాలము సేవ చేసినా నాకు సద్గురు రుణము తీరదు. ఏమ్మా, వాడెవడో నన్ను మళ్ళీ జన్మ తీసుకోమంటున్నాడు. ఇది మరీ ఘోరంగా ఉందిగా. నేనేం చెప్పాను కదా, నా దగ్గరే ఉన్న నా జ్ఞానం నాకెందుకు తెలియటం లేదు. నీ జ్ఞానమే ఫంక్షన్ చేస్తోంది, నీ జ్ఞానమే రోజు పని చేస్తున్నది. నువ్వు ఏ పని చేసినా నీకు జ్ఞానం లేకుండా పని చెయ్యవు. అటువంటి జ్ఞానం నీ దగ్గర ఉందిరా, అది ఒకటేను ముఖ్యమైంది, అదే తాడు అని చెప్పాను. తాడంటే నీ పువ్వుని కట్టేసిన తాడు. నీ పువ్వు ఏమిటి అంటే ఎర్ర పువ్వైనా, తల పువ్వైనా, నల్ల పువ్వైనా, ఆకైనా, నీ ఏమైనా అన్ని పుల్లలు కూడా కట్టేస్తాం. మేము చిన్నప్పుడు మాల కట్టడం నేర్చుకునే రోజుల్లో పుల్లలు కట్టేవాడు, అగ్గి పుల్లలు పెట్టి కట్టి నేర్చుకునేవాళ్ళం. పుల్ల కూడా కట్టేస్తుంది, అంటే కట్టేయడానికి ఏ వస్తువు ఉన్నా కట్టేస్తుంది. అందుకని ఇన్ని నాదుల్ని కట్టేసింది అది. ఒక తాడు కాదు కట్టింది లక్ష్మి, ఒక్క తాడు కడుతున్నావు నువ్వు, వీళ్ళు ఎన్ని తాళ్ళో కట్టుకున్నాం మనం. అంటే ఎటువైపు నుంచి కూడా పడకుండా బాగా కట్టేసుకున్నాం. ఏమ్మా, ఇప్పుడు నువ్వు నీ జ్ఞానం నీకెందుకు కనిపించదో చెప్తున్నాడు. నిజంగా నువ్వు పాఠం విన్నప్పుడు నీకేమిటంటే, నీ జ్ఞానం నీకెందుకు కనిపించదు అంటే కదా, కనిపిస్తే అది జ్ఞేయం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇందా నుంచి చూస్తున్నది జ్ఞేయాలు, నీ దగ్గర ఉన్నది జ్ఞానం. అవన్నీ జ్ఞేయాలు కాదు, అవన్నీ జ్ఞానాలు కాదు. నీ జ్ఞానం వెళ్ళి జ్ఞేయ రూపం పొంది మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీకే చెప్తున్నది కదా, అది జ్ఞేయం, నువ్వు జ్ఞానం. అమ్మవారు జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి ఇంకో లెవెల్లో అవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడే చేయవాకండి ఆమెది. జ్ఞానము జ్ఞేయ స్వరూపిణి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు గాయత్రి మంత్రం చేస్తున్నావో నీకేమిస్తుందంటే జ్ఞానరూపిణి. ఆమెట జ్ఞానద, నీ జ్ఞానం ఇస్తుంది. జ్ఞానరూపిణి. చూడండి, ఇందాకటి వరకు మనం ఆ మూడిటి కోసం వెళ్ళినప్పుడు ప్రతిమోపాసన, ప్రతీకోపాసన చేసినంత కాలం మనకి ఏమిటి సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయువు, ఆరోగ్యం. ఇందులో ఏమన్నా జ్ఞానం ఉందా చెప్పండి? ఆలోచించండిరా. ఈమె జ్ఞానద. ఎందుకు జ్ఞానద అని జ్ఞానం ఇవ్వగలి, వర్షద అని పెట్టుకున్నారు, వర్షం ఇచ్చేది మేఘం అని అర్థం. జ్ఞానద జ్ఞానరూపిణి. ఆమె జ్ఞానమే రూపి, జ్ఞాన విగ్రహ అందు ఒకచోట. ఆమె విగ్రహమే జ్ఞానమట, అంటే మొత్తం జ్ఞానమే. ఆమె జ్ఞానమే ఇస్తుంది. అటువంటిది నీ దగ్గర ఉందని నీకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నువ్వు కనేవాడివి, అది కనిపించేది జడము, కనేది చేతనము. నువ్వు చేతనం. ఏమ్మా,
చేతనం అంటే ఎందుకంటే నువ్వు ఏం చూసినా కనుక్కోగలవు. దీన్ని చూడగానే ఇది బల్ల అంటావు, ఇది చెక్క అంటావు. ఎంత ఎంత తెలివి ఉందంటే నీకు. దీనికి అంతర్వ్యాప్తి, దీనికి బహిర్వ్యాప్తి, నీకు బరువు అట్లా కావగలిగిన శక్తి నీ జ్ఞానానికి ఉంది. ఎందులోకి ప్రవేశిస్తే దాని లోపల ఏముందో అంతా తెలుసుకోగలిగిన శక్తి ఉంది దానికి. ఎవరికి? ఆ జ్ఞానానికి. ఆ జ్ఞానం నాకెందుకు కనపట్టలేదు అని అడుగుతున్నారు, అంతే కదా. మీకు కనపడింది, మీరు కనపడబట్టి కదా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మాకెందుకు కనపడలే? మా దగ్గర ఉందని మాకు తెలుసు. మా దగ్గర ఉన్నది మాకు కనపడాలి కదా. కదా, క్వశ్చన్ బాగుందా? ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాడు. ఒరే నాయన, ఈ ప్రపంచం అంతా రివర్స్ రా అన్నాడు. ఈ ప్రపంచం అంతా రివర్స్ రా అన్నాడు. ఎందుకు రివర్స్ రా అంటే, కెమెరా ఉంది కదా, కెమెరా ఫోటో ఎట్లా తీస్తుంది? ముందు నా ఫోటోని రివర్స్ చేసుకుంటుంది. రివర్స్ చేసుకుని తర్వాత మళ్ళీ దాని లోపలికి మళ్ళీ రివర్స్ చేసినప్పుడు ఆ ఫోటోగ్రఫీలో మొత్తం బొమ్మ పడుతోంది కదా. నీ కన్ను కూడా, కన్ను చూసే కెమెరా కనుక్కున్నాడు. నీ కన్ను కూడా ఈ వస్తువును చూడగానే ముందు రివర్స్గా చూస్తుంది. రెటీనా మీద రివర్స్గా పడుతుంది ఫోటో కదా. ఆ రివర్స్ అయి మళ్ళీ వెనక్కి తిరిగినటువంటిది కదా ఇప్పుడు నీకు కనపడుతోంది. మనం ఫోటో చూసామంటే ఏంరా, ఈ ఫోటో చూస్తున్నామంటే ఈ ఫోటో రాకముందు వాడు ఏం చేసి ఉండాలి? దాన్ని తిరగదీసి ఉండాలి. కాళ్ళు కిందికి, తల పైకి. మళ్ళీ దాన్ని వేసినప్పుడు ఇట్లా వస్తుంది. మనకు కూడా మనం చూస్తున్నవన్నీ అట్లా వచ్చి మళ్ళీ లోపలికి సమంగా వచ్చి ఉంటాయి కదా. అట్లా వచ్చింది ఈ ప్రపంచం. ఆ రివర్స్ అయినది ఇప్పుడు నీకు రివర్స్ అయింది ఎట్లా కనపడుతోంది అంటే వెనక్కి తిరిగినట్టు కనపడుతోంది. ఆ సంగతి భగవద్గీత చెప్పింది. ఏమని? ఊర్ధ్వమూలం అధశాఖం. మనం అందరం కాళ్ళు పైకి, తల కిందికి పెట్టి పుట్టాడు. ఏంటండి ఇట్లా మాకు ఇట్లా అబద్ధాలన్నీ చెబుతాడు? ఏం అబద్ధం చెప్పడం లేదు నాయన. మీ అమ్మ కడుపులో నుంచి ఇక్కడికి నువ్వు వచ్చింది అట్లాగే. ఎట్లొచ్చావు? మరి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసావు? తిరిగి నుంచున్నావు. ఏమిరా, మీ అమ్మ కడుపులోంచి నువ్వు ఎలా వచ్చావు? ఎవడైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంతే కదా. నువ్వు రివర్స్లో వస్తున్నావు, రివర్స్లోనే వస్తున్నావు. తల కదా ముందు వస్తుంది, తర్వాత కాళ్ళు వస్తున్నాయి. అంటే ఆ బొమ్మ ఎట్లుంది? డాక్టర్ ఇట్లా కాళ్ళు పట్టుకుని ఇట్లా ఊపుతుంది. కావాలంటే వెళ్ళి చూసి రండి హాస్పిటల్కి వెళ్ళి. తర్వాత ఏమైంది? తిరిగింది. ఏమ్మా, నీ కన్ను నీకు అట్లాగే చెప్తోందిరా. ఏమ్మా, ఆ కన్నుని నీ కన్ను ఉంది కదా, కన్ను ఉంది అని నీకు చెప్తున్నావు. ఎప్పుడైనా నీ కన్ను నువ్వు చూసావా? ఎందుకు చూడలే? నీ కన్ను ఉంది కదా, నీ జ్ఞానం ఉంది కదా. నా జ్ఞానం నాకు ఎందుకు కనిపించదు అన్నావు. నీ కన్ను ఉంది కదా, మరి గుడ్డివాడిగా. మరి నీ కన్ను నీకు ఎందుకు కనిపించదురా? నీ కన్ను ఎవడికి కనిపిస్తుందంటే నీ ఎదిరివాడికి కనిపిస్తుంది. అవునా కాదా? ఏమ్మా, తనకు తాను కనిపించదు. ఎవడికి వాడికి వాడి కన్ను వాడు చూసుకోవాలంటే వాడి కన్ను వాడికి కనిపించదు. నీ కన్ను నాకు కనిపిస్తుంది, నా కన్ను నీకు కనిపిస్తుంది. ఎందుకంటే నన్ను చూచేది నాకు కనిపించదు. నన్ను చూచేది, జాగ్రత్తగా వినండి, ఇది ఎంత శాస్త్రం నేను రాసుకున్నాను. నన్ను చూచేది నాకు కనిపించదు. నన్ను మీరందరు నన్ను చూస్తున్నారు కదా. చూస్తున్నవి మీ కళ్ళు కాదు, మీ జ్ఞానం. మీ జ్ఞానం నన్ను చూస్తున్నది. నేను మీ జ్ఞానాన్ని చూశానా అంటే నన్ను చూస్తున్న దాన్ని నేను చూడలేను కదా. అర్థమైందా? నేను చూచేది, నేను నిదానించి నేను చూసేవాడిని, అది కనిపించేది అంటున్నా. నేను చూసేది నాకు కనిపించదు.
నేను చూసేది అంటే నీ కన్ను నేను చూస్తానురా. నా జ్ఞానానికి నీ కన్ను కనిపిస్తుంది, నీ జ్ఞానం కనిపించదు. నీ జ్ఞానానికి నా కన్ను కనిపిస్తుంది, నా జ్ఞానం కనిపించదు. అంటే చూసేది కనిపించదు, కనిపించేది చూడదు. దీన్ని ఆలోచించుకుంటూ ఉండండి, రేపు చెప్తాను. పసిబిడ్డని వాడిని చాలాసేపు ఏడిపించాం, ఇంకా పాపం సైలెంట్ బంగారు సైలెంట్గా అయిపోయినాడు. ఏమ్మా రేపు చెప్తాను రా, ఆలోచించుకోండి. కనేది చూడదు, చూసేది కనిపించదు. ఇందాక కనేది నీకు ఇచ్చా, రెండు స్టెప్పులు చెప్పా ఇప్పుడు మీకు. ఒకటేమిటి, నేను చూసేవాడిని, ఈ ప్రపంచం కనిపించేది. కానీ చూసేవాడు వాడిని వాడు చూసుకోలేడు. ఎందుకని? నా కన్ను నాకు కనిపించదు. జాగ్రత్తగా వినండి. నా కన్ను ఎవడికి కనిపిస్తోంది? నీ జ్ఞానానికి కనిపిస్తోంది. నీ కన్ను నా జ్ఞానానికి కనిపిస్తోంది. అందుకని బోధ చేసేటప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకని? వాడి జడాన్ని వీడు చూడగలడు, వీడి జడాన్ని వాడు చూడగలడు. ఈ చూసే వాళ్ళిద్దరూ కూడా ఒకటి. అర్థమైందా? తర్వాత చెప్తాను. ఇప్పటికే 2 hours అయిందర్రా, 2 గంటలు అయింది. గంటన్నర పాఠం కాస్త 2 గంటలు అయింది. ఏం నాయనా? ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇంత స్లోగా